హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే అకాడమీ విజయనగరం. అర్థమెటిక్ ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే మనం మరి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు కే. గైస్, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు కే అయితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్. మరి ఎప్పుడు కూడా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్మ్ ఏంటి సార్? మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab into a plus b. a cube plus b cube plus 3ab into a plus b. For example, a cube plus b cube అలా ఉంచి ఈ టర్మ్ని ప్లస్ 3ab into a plus b లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే ఏమవుతుందండి? a plus b హోల్ క్యూబ్ ఈక్వల్స్ మైనస్ 3ab into a plus b ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇట్లా దగ్గుకొని ఉంటారు. మళ్ళీ యూత్ అని మీకు పేరు. నేను దగ్గుతున్నానా? ముసలోళ్ళు దగ్గుతారు. సీ దిస్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. ఏం అర్థమైంది మీకు? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ యొక్క ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ యొక్క ఆన్సర్ కావాలి అంటే ఒకటి క్యూబ్ టర్ము అది ప్లస్గా ఉంటుంది, మరొక నార్మల్ టర్మ్ ఏమో మైనస్గా ఉంటుంది. క్యూబ్ టర్మ్ మైనస్ సంథింగ్, క్యూబ్ మైనస్ సంథింగ్గా ఉంటుంది. క్యూబ్ మైనస్ సంథింగ్ ఒకే ఒక ఆప్షన్ ఉంది, దట్ ఈస్ కే క్యూబ్ మైనస్ 3k. బట్ స్టిల్ ఏంటంటే కాన్సెప్ట్ చెప్తాను, ఎందుకంటే మీరు ప్యూర్ మ్యాథ్స్ అనేటప్పటికి అందరూ కూడా చాయిస్. ఇది ఇంటర్ డిగ్రీ కాదండి, జాబ్ కాబట్టి మీరు కొంచెం నేర్చుకోవాలి. మరి ఒకసారి చూడండి, ఏ ఈక్వల్స్ టు ఎక్స్ గాను బి ఈక్వల్స్ టు 1/x తీసుకుందాం. ఏ ఈక్వల్స్ టు ఎక్స్, బి ఈక్వల్స్ టు 1/x తీసుకున్నట్లయితే ప్రతిక్షేపించండి. ఎక్స్ ప్లస్ 1/x హోల్ క్యూబ్ అర్థమవుతుందా? ఈ మైనస్ 3 ఇంటూ ఏ ప్లేస్లో ఎక్స్ గాను బి ప్లేస్లో 1/x ఇప్పుడే కదండి తీసుకున్నాం అండి. ఎక్స్ ప్లస్ 1/x హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x బ్రాకెట్ అండ్ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్. ఇదే కదండి మనకు అడిగాడు. అర్థమైంది? అండర్స్టూడ్ గైస్? ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? కే ఇచ్చాడు. కాబట్టి కే క్యూబ్ మైనస్ ఎక్స్కి క్యాన్సిల్ 3 మాత్రమే ఉంది ఇంటూ దీని ప్లేస్లో కే రాయొచ్చా? ఎక్స్ ప్లస్ 1/x ప్లేస్లో కే రాయొచ్చండి. ఎక్స్ ప్లస్ 1/x ప్లేస్లో కే రాసినట్లయితే ఏమొచ్చింది ఫైనల్గా మనకి? ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ ఎంత వచ్చింది? ఏమొచ్చిందండి మనకి? కే క్యూబ్ మైనస్ 3k. కే క్యూబ్ మైనస్ 3k. ఎప్పుడు కూడా ఆల్జీబ్రా మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ చెప్తున్నాను, బాబు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కావాలి అంటే, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కావాలంటే ఆన్సర్ ఎలా ఉంటుందంటే క్యూబ్ మైనస్ సంథింగ్, క్యూబ్ మైనస్ సంథింగ్. అలా కాకుండా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ కావాలంటే క్యూబ్ ప్లస్ సంథింగ్. ఇది మీరు గుర్తుంచుకోవాలి. డైరెక్ట్ బిట్ పెట్టాలి మీరు. అర్థమవుతుందా? ఎప్పుడైనా ప్లస్లో ఉన్నాయా క్యూబ్లు, ఇక్కడేమో క్యూబ్ మైనస్ సంథింగ్. అలా కాకుండా మైనస్లో ఇచ్చాడా క్యూబ్ ప్లస్ సంథింగ్. ఇది గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఎప్పుడు కూడా ఎలిమినేషన్. ఓకేనా? సో ఎప్పుడు కూడా అంటే కాంపిటేటివ్కి వచ్చేటప్పుడు మీరు ఎప్పుడు కూడా వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అనేటట్లు మీరు బ్యాడ్ బాయ్స్లా తయారైపోవాలి. అర్థమవుందా? అమ్మాయిలు బ్యాడ్ బాయ్స్ నాలంటి గుడ్ బాయ్ని లైక్ చేయరు. సో అక్కడ మీరు బ్యాడ్ బాయ్లా బిహేవ్ చేయడం కాదు. మ్యాథ్స్లో అర్థమవుందా, జిఎస్లో, రీజనింగ్లో ఇక్కడ బ్యాడ్ బాయ్స్లా తయారైతే అంటే షార్ట్ కట్స్లో వెళ్తే మీకు జాబ్ వస్తుంది. ఓకేనా? మన యొక్క ఆన్సర్ ఏమైంది ఇక్కడ అండి? కే క్యూబ్ మైనస్ 3. కే క్యూబ్ అవ్వదు, కే క్యూబ్ ప్లస్లో ఉండవు 2 టర్మ్స్. నెక్స్ట్ ఇక్కడ అయ్యే అవకాశం, కానీ క్యూబ్ టర్మ్ ప్లస్ రిమైనింగ్ టర్మ్ మైనస్లో ఉంటుంది. డైరెక్ట్ బిట్ పెట్టాలి. ఎవరు పెడతారు? బేసిక్ తెలిసిన స్టూడెంట్ అసలు క్వశ్చన్ చదవగానే ఆప్షన్ల మీద అటాక్ చేస్తాడు. ఓకేనా? మీరేమో ఎక్కడెక్కడో అటాక్ చేస్తారు, ఇక్కడ అటాక్ చేయాలి. ఓకేనా? చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బై సెల్లింగ్ ఏ వాచ్, ఒక గడియారాన్ని అమ్మడంటే అంతకీ 7,600 రూపాయలకి అమ్మడం వల్ల
పర్సన్ లాసెస్ 36.66%. 36.66% యొక్క వాల్యూ మనకు తెలుసా? ఫ్రాక్షన్ వాల్యూ తెలీదు. ఓకే, చూద్దాం. ఎట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్స్ టు గెయిన్ 25% ప్రాఫిట్ ఆన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్? గైస్ ఇక్కడ ఏమన్నాడంటే ఆయన 36% లాస్ అయిపోయాడు. ఎంత కమ్మడం వల్ల? 7,600. ఎప్పుడు మనం లాస్ అవుతాం? మనం కొన్నదానికంటే తక్కువ కమ్మినప్పుడు లాస్ అవుతాం, అంతే కదా? ఎప్పుడు లాస్ అవుతాం? మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువును 100 రూపాయలకు కొని 70కో 80కో అమ్మితే మనం 70కి అమ్మితే 30 రూపాయలు లాస్ అయినట్లు, 80కి అమ్మితే మనం 20 రూపీస్ లాస్ అయినట్లు. అంటే ఇప్పుడు ఏం చేస్తాడు వీడు అంటే, నువ్వు 100 రూపాయలకు కొని 100 రూపీస్ కొని 80కి అమ్ముతున్నావంటే ఇక్కడ 180 అన్నాం కాబట్టి నువ్వు ఎంతకు అమ్ముతున్నట్లు? 80% అమ్ముతున్నట్లు. 80 రూపీస్ అన్నా 80% అన్న ఒకటి. ఎందుకు? వస్తువు యొక్క విలువ అనేది 100 అనుకున్నాం కాబట్టి. అర్థమవుందా? మరి ఆ విధంగా ఆలోచిస్తే ఇది లాస్ అన్నాడు కాబట్టి, ఇదేంటంటే ఇది లాస్ అన్నాడు కాబట్టి మరి నేను 36 నేను ఎప్పుడు కూడా మ్యాథ్స్లో మరి పాయింట్లు కేర్ చేయను, ఓకేనా? నాకు కావాల్సినంత రౌండ్ ఫిగర్ కావాలి, అర్థమైందా? సో దీన్ని ఏం తీసుకున్నాను? 36% లాస్ అనుకుంటే నేను ఎంతకు అమ్ముంటాను? 64%కి అమ్మాను. ఎంతకు అమ్మానండి? 64%కి అమ్మాను. 100 రూపాయలు కొని 64 రూపాయలకి అమ్మాను. 36 రూపాయలు తగ్గించేసి అమ్మాను. అంటే ఈ 64 రూపాయలకి అమ్మాను లేదా 64% అమ్మానంటే 64% వాల్యూ ఎంతండి? 7,600. 64% వాల్యూ 7,600. కానీ ఈసారి ఏం కావాలి? ఇలా కాదు. నెక్స్ట్ టైం ఏం చేశాను? 25% నాకు లాభం కావాలంటే నేను ఎంతకు అమ్మాలి? 125%కి అమ్మాలి. ఎంతకు అమ్మాలండి? నేను 125%కి అమ్మితే అంటే 64% వాల్యూ 7,600 అయితే 125% వాల్యూ ఎంత? దట్ ఈస్ ద క్వశ్చన్ ఏంటి? సింపుల్. అంటే ఇక్కడ 4తో క్యాన్సిల్ చేస్తే ఎంత? 2తో క్యాన్సిల్ చేద్దాం. 32 ఏంటి? 32. ఇక్కడ ఎంత వస్తుందండి? 2,38. ఎంతండి? 2,38. 32తో డైరెక్ట్ కొట్టండి. 32తో డైరెక్ట్. ఓహో, 4తో కూడా అవుతుంది కదా, 64 ఏంటి? 4 8 32. ఇదెంతండి? 4 9 36. ఇంకెంత ఉంది? 20. 4 5 ప్లస్ 0. 8తో డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తే 8 1 8 ఎంతండి? 8 11 8 11 88. ఇంకెంత ఉంది? 70 ఉంది. 70 ఉంది. 70 ఉంటే ఎంత తీసుకోవచ్చండి? 64 తీసుకోవచ్చా? 8 8 64. ఓకేనా? అక్కడ కాపేద్దాం. మీకు తెలిసింది కదా మనకేం కావాలి? అంతా కూడా రౌండ్ ఫిగర్లు కావాలి. పర్సంటేజ్కి పర్సంటేజ్ క్యాన్సిల్. 12 11 ఎంతండి? 130. లేదా దీన్ని 120 రౌండ్ ఫిగర్ తీసుకుంటాను. అప్పుడు 12 12 144. 144 అంటే నా ఆన్సర్ 15,000. ఇప్పుడు కూడా ఇలాగే చేయాలి. మనం ఎవరికి మనం 6వ తరగతి 7వ తరగతి లెక్కలు చెప్పట్లేదు. వాళ్ళకి ఎక్స్ మెథడ్ చేసి నీట్గా ఇలా అనుకోవాలని ఆయన అనగడం అంటానికి ఇక్కడ మనకి ఇక్కడ ఏం కావాలి? ఆన్సర్ కావాలి. మెథడ్ అవసరం లేదు, ప్రొసీజర్ అవసరం లేదు. మనకంతా ఏం కావాలి? అటాక్. మరి అటాక్ చేయాలంటే 12 12 144. 14,400 దగ్గర ఆన్సర్ ఏముంది? 15,000 ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా చిన్న ఆన్సర్లు అయిపోయి మన ఆన్సర్ ఏమవుద్ది? నియరెస్ట్ వాల్యూ 15,000 తీసుకోవాలి. మన ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? మరి మ్యాథ్స్లోకి వచ్చేటప్పటికి నాకేంటే కొంచెం పూనకాలు వస్తాయి. ఓకేనా? చూడండి ఆ పూనకాలు ఏ విధంగా ఉంటాయి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 8.74 బార్? 4కి మాత్రమే బార్ ఉంది. ప్లస్ 6.47 బార్, 7కి మాత్రమే బార్ ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ని ఎప్పుడు కూడా ఎక్స్ మెథడ్ చెప్దాం. డోంట్ వరీ, ఎక్స్ మెథడ్ నేర్చుకుందాం. అలాగే మనం షార్ట్ కట్ మనదేంటే కంటి చూపులతో చంపే మెథడ్ ఒకటి ఉంది. మీరు కాలేజ్ స్టేజ్ చంపుంటారు. ఓకేనా? ఇప్పుడు నేను లెక్కలు చంపమంటున్నాను. 8.74 బార్ ప్లస్ 6.47 బార్. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఎప్పుడు కూడా ఈ బార్లో ఉన్న వాల్యూస్ని మీరు బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకుని ఉంటే 874 మైనస్ ఏదైతే బార్ లేనటువంటి నెంబర్ అంతండి 87 మైనస్ చేస్తే కిందన ఇక్కడ పాయింట్ తర్వాత ఉన్న డిజిట్ 2 డిజిట్స్ ఉన్నాయి. ఈ 2 డిజిట్స్లో
ఒకటి బార్ లేని దానికి అలాగే బార్ ఉన్నదానికి 90కి తీసుకోవాలి. ఒకదాన్ని 9 ఒకదాన్ని 0గా తీసుకోవాలి. మరీ బేసిక్ వెళ్ళకండి. అలా అంటే బేసిక్ నేర్చుకొని ఇక్కడికి రండి. మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, గ్రాండ్ టెస్ట్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెం అడ్వాన్స్గా ఉండాలి. ఇక్కడేమో టోటల్ నెంబర్ 647లోంచి 64 బార్ లేనటువంటి నెంబర్ని మైనస్ చేసి బై 90 తీసుకున్నట్లయితే ఏమొస్తుందండి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి గాయస్. ఇక్కడ ఏమొస్తుంది, 874లో 87 తీస్తే ఎంతండి, 74 పోతే 13 ఉంటుంది. 13 800లో 13 పోతే 787 బై 90 ప్లస్ 647లో 64 తీస్తే 64లో 47 పోతే ఎంత ఉంటుంది, 17 ఉంటుంది. ఆ 17 తీస్తే 583 హోల్ బై 90. ఈ రెండు కలపండి. 700 500 1200, 700 500 1200, 80 80 160, 1200 160 1360, 7 + 3 10 1370 వచ్చిందండి. ఎందుకు డైరెక్ట్ కలిపేసాం మనం, కింద ఉన్నటువంటి డినామినేటర్ రెండుకు సమానం కాబట్టి ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 90 ఉంది కాబట్టి రెండు డైరెక్ట్ కలిపిస్తాం. లేదంటే ఏం చేయాలి, ఎల్సిఎం తీసుకొని చెయ్యాలి. మరి 1370లో 0కి 0కి క్యాన్సిల్, 0కి 0కి క్యాన్సిల్. 9 1 ఎన్ని 9 15 ఎంతండి 135, 9 15 9 15 జా 135. ఏం మిగిలిపోయింది, 2 మిగిలిపోయింది. 15 and 2/9 అనేది మన యొక్క ఇది ఎక్స్ మెథడ్. 15 and 2/9 అనేది మన యొక్క ఆన్సర్. ఇదేంటండి ఎక్స్ మెథడ్. మరి ఈ మెథడ్ చేస్తే మనకు నచ్చుతుందా, నచ్చదు. ఏంటి మన మెథడ్ ఏంటి, ఇలా రండి, ఇలా చూడండి బాబు. 8 + 6 ఎంత 14, 8 + 6 ఎంత 14, 8 + 6 ఎంత అండి 14. ఇది పాయింట్ తర్వాత 7 ఉంది 4 ఉంది, 7 4 కలిపితే ఎంత 1.1 అవుతుంది. జస్ట్ ఒక డెసిమల్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి ఎంతంటే 7ని 4ని కలిపితే ఎంత వస్తుంది 11. బట్ ఎలా తీసుకోవాలి 1.1 ఓకేనా. 1.1 ఏమొచ్చింది నీ యొక్క ఆన్సరు 15.1 వచ్చింది. ఇప్పుడు రెండో డెసిమల్కి వెళ్దాం. రెండో దశాంశమానంలోకి వెళ్తే 4 7, 4 + 7 ఎంత 11. కానీ అది ఎలా వస్తుందండి 11 అంటే 0.11గా వస్తుంది. ఎలా వస్తుంది 0.11గా వస్తుంది. చూస్తే 15.21 మన యొక్క ఆన్సర్ 15.21. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే 8 + 6 14 ఓకే అండర్స్టూడ్. ఇక్కడ 7 4 కలిపితే 11 అంటే 1.1 వస్తుంది. 1.1 వస్తుంది రాశారు, అది కూడా చేసాం. మరి రెండో దశాంశమానంకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎలాగైతే 1 యూనిటే పెరుగుతుంది. ఏ నెంబర్ యాడ్ చేయండి, పాయింట్ తర్వాత ఎంత పెద్ద నెంబర్ యాడ్ చేయండి 1 యూనిటే పెరుగుతుంది. 9 9 కలపండి, మ్యాక్సిమం నెంబర్ ఏంటండి 9. 9ని 9 యాడ్ చేస్తే అంత 1.8, 1 యూనిటే పెరుగుతుంది. మరి 15కి వెరీ నియరెస్ట్ వాల్యూ మన ఆన్సరు. ఏంటి 15కి వెరీ నియరెస్ట్ వాల్యూ అంటే ఇక్కడ 15 1/3 ఉంది, 15 2/9. 15 1/3 అంటే ఎంత 15.3, 15.3. మరి 15 and 2/9 అంటే ఎంత 15.2. ఈ ఆన్సరే తీసుకోవాలి, వెరీ నియరెస్ట్ వాల్యూ. అంతా కస నరికి వెళ్ళిపోవడం. ఇద్దరు అమ్మాయిలతో ఏమంటారు మాటల్లే అంటాడా, అలా మీరు అలా ఉండాలి ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అసలు అంత గాలిలోనే చేయాలి. మ్యాథ్స్ నేను ఎప్పుడు గాలిలోనే చేస్తాను. ఒకసారి చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 17th ఇయర్ అండ్ 14th ఇయర్ యొక్క ఇంట్రెస్ట్ ఇచ్చాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఇలా రాయండి బాబు, ఇక్కడ అంతా షార్ట్ కట్స్. 14th ఇయర్ 17th ఇయర్లో మనకు యొక్క ఇంట్రెస్ట్లు ఏమొచ్చాయి 3375. అలాగే ఇదేమో 4096. యాక్చువల్లీ ఇది ప్రిన్సిపల్గా తీసేసుకోండి, ఇది అమౌంట్గా తీసుకోండి. ఎప్పుడు కూడా ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు ఏం తీసుకోవాలి, ఒకటేమో ఎప్పుడో ఇలా తీసుకోగలమంటే యాక్చువల్గా గ్యాప్ ఎప్పుడైతే 3 years ఉందో ఇవి కూడా క్యూబుల్లో ఉంటాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ఇలాగ ఉంటుంది. మరి కాన్సెప్ట్ నేర్చారా లేదా, ఇది గ్యాప్ 3 years ఉంటే ఆబ్వియస్లీ ఇచ్చిన నెంబర్స్ అనేవి క్యూబ్స్లో ఉంటాయి. క్యూబ్స్లో ఎలా ఉంటాయి, ఇదేమో 15 క్యూబ్, ఇదేమో 16 క్యూబ్,
ఇక్కడ 15 మనం ప్రిన్సిపల్ గాను 16 అమౌంట్ గా తీసుకోవాలి. ఏంటి 15ని ప్రిన్సిపల్ గాను 16ని అమౌంట్ గా తీసుకుంటే మన యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టాలి. 15 అసలు అనుకున్నాం, ఒక వంతు పెరిగింది ఇంటూ 100 మన యొక్క వాల్యూ. 15 ఎంతలండి? 15 6లు పోద్ది, తీసే ఆన్సర్ ఇది. 6 and 2/3% అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. 15 1s 15 6s ఎంత? 90. 15 6s 90 అంటే ఏమొచ్చింది? 6 and 10/15 అంతేనా కాదండి? 15 6s 90 plus 10 100/15 సరిపోయిందా? సో ఇక్కడ ఈ రెండు చూస్తే 5 2s 5 3s ఎంత వచ్చిందండి? 6 and 2/3% అనేది మన యొక్క ఆన్సర్. ఎక్కడే లేపేయాలి మీరు, ఎంతవరకు రాకూడదు. ఓకే 15 క్యూబ్, ఇది 16 క్యూబ్, 15 16 15 16 1/15 into 100 అంటే గాల్లో ఎగరేయాలి. అర్థమవుతుందా? గాల్లో ఎగరేయాలి మీరు. ఓకేనా గాయస్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఫోటోలు లాగిండమ్మా ఫాస్ట్గా రా. చూస్తాను ఇది కొట్టుకెళ్ళిపోతాను, ఇదే బాగున్నట్లుంది, మనకి కూడా తొందరగా క్లాస్ అయిపోద్దా? అస్సలు లేదు మీకు. ఇంకా వాళ్ళకి వెళ్ళిపోనండి, డిస్టర్బ్ చేయకూడదు మళ్ళీ. పడుకోనేమన్నారు మిమ్మల్ని, పడుకోనేమన్నా నేను పడుకున్నా. నోట్ చేయండి, చేస్తాను షూటింగ్ తీసినట్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద గ్యాప్ బిట్వీన్ 2 ఎలక్ట్రిక్ పోల్ నియర్ ద ట్రాక్ ఈస్ 50 meters. 2 ఎలక్ట్రిక్ పోల్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి? డిస్టెన్స్ 50 meters ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఒక ఎలక్ట్రిక్ పోల్ అనుకుందాం, ఇది ఒక ఎలక్ట్రిక్ పోల్ అనుకుందాం. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంతండి? 50 meters. మరొక ఎలక్ట్రిక్ పోల్ ఇక్కడ తీసుకున్నాం, డిస్టెన్స్ ఎంత సార్ మనకి? 50 meters. ఓకేనా? నెక్స్ట్ ఏ పాసెంజర్ కౌంట్ ద ఎలక్ట్రిక్ పోల్స్. ఓకే, హౌ మెనీ పోల్ హీ విల్ కౌంటింగ్ ఇన్ 4 hours. ఎప్పుడు ఒక స్పీడ్, ఇఫ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈజ్ 45 km/h అంటే ట్రైన్ గంటకి 45 కిలోమీటర్ల దూరంతో పరిగెడుతుంది, రన్నింగ్ చేస్తుంది, మరి జర్నీ చేస్తుంది. అయితే ప్రయాణిస్తే గంటకి 45 అంటే 4 గంటల సేపు, 4 గంటల సేపు ప్రయాణిస్తే మొత్తం ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తే ఆ ట్రైన్ అవ్వచ్చు, ట్రైన్లో కూర్చున్నటువంటి పిల్లడు అవ్వచ్చు. ఎంత కవర్ చేస్తాడండి? 180 kilometer. Guys, no chit chat, no mobiles. Okay, 4 into 45 180 kilometers. అసలు వస్తుంది, ఫోన్ లాంచ్ చేయకండి. ఓకే, 4 into 45 180 kilometer. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది ట్రైన్లో ఉన్నటువంటి బాబు? ఎంతండి? 180 kilometer. ఈ 180 kilometer దూరంలో ఎన్ని స్తంభాలను ఆ అబ్బాయి కౌంట్ చేసి ఉంటాడు? అది మన క్వశ్చన్. యాక్చువల్గా పిల్లర్స్ ఎలా ఉన్నాయి? ప్రతి 50 మీటర్కి ఒక పిల్లర్ ఉంది, ప్రతి 50 మీటర్కి దెర్ ఇస్ ఏ 1 పిల్లర్. మరి 180 kilometer అన్నాడు, మీటర్స్లోకి మార్చుకోవాలా? మీటర్స్లోకి మారిస్తే 180 into 1000 meters. ఇది మన యొక్క డిస్టెన్స్. ఈ టోటల్ డిస్టెన్స్ లో ఎన్ని పోల్స్ ఉంటాయి? యాక్చువల్గా పోల్కి గ్యాప్ ఎంతండి? 50 meters. మరి ఈ గ్యాప్ తో డివైడ్ చేస్తున్నాను, ఈ డిస్టెన్స్ నేను గ్యాప్ తో డివైడ్ చేస్తున్నాను. గ్యాప్ తో డివైడ్ చేస్తే ఏమొస్తాయి? గ్యాప్లే వస్తాయి. గ్యాప్ తో డివైడ్ చేస్తే ఏమొస్తాయి? గ్యాప్లు వస్తాయి. సో అలా చూసుకున్నట్లయితే మరి ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుందండి? 50 1s 50 20s 50 20s ఏంటి? 20 into 180 3600. ఏంటివి? గ్యాప్లండి. ఎన్ని గ్యాప్లు ఉన్నాయి? 3 స్తంభాలు ఉన్నాయి. ఎన్ని గ్యాప్లు ఉన్నాయి? 2 గ్యాప్లకి 3 స్తంభాలు, 4 గ్యాప్లకి 5 స్తంభాలు. అంటే గ్యాప్కి ఒక పాయింట్ ఎక్కువ ఉంటుంది స్తంభాల యొక్క సంఖ్య. అండర్స్టూడ్? అందుకే ఇక్కడ రాశాను. ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? గ్యాప్స్ 2, బట్ స్తంభాలు 3. మరొకటి తీసుకోండి, ఏమైపోయిందండి? మళ్ళీ ఎంతండి? 4 స్తంభాలు, బట్ గ్యాప్స్ ఏమో 3. మరి ఇక్కడ గ్యాప్స్ 3600 వస్తే స్తంభాల సంఖ్య ఏమవుద్దంటే +1 యాడ్ చేస్తే 3601. 3601 నోట్ లెక్కండి. వెరీ వెరీ ఈజీ సమ్. ఓకేనా? చిన్న పిల్లడు కూడా చేస్తాడు సార్. ఓకేనా? నెక్స్ట్
నోట్ చేయండి పాజిటివ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ప్యూర్ ఘీ కాస్ట్ 100 రూపీస్ పర్ కేజీ. ఒక మంచి స్వచ్ఛమైన నెయ్యి ఎంత అంటే 100 రూపాయల కేజీ. ఆఫ్టర్ అడల్టరేటింగ్ అంటే ఏంటి? కల్తీ చేయడం. అడల్టరేటింగ్ చేశాక ఇట్ విత్ ద వెజిటబుల్ ఆయిల్ కాస్టింగ్ ఆర్స్ 50 రూపాయల కేజీ ఉన్న వెజిటబుల్ ఆయిల్ని కలిపాక ఆయన ఆ కల్తీ అయినటువంటి నెయ్యిని ఏ విధంగా అమ్మాడండి? ఏ షాప్ కీపర్ సెల్స్ ద మిక్చర్ అట్ ద రేట్ ఆఫ్ 96 రూపీస్. 96 రూపాయలకు అమ్ముతున్నాడు. కేజీ 96 రూపాయలు చొప్పున అమ్ముతున్నాడు. ఒక కేజీ ఏమో ఒక మంచి నెయ్యి ఏమో 100 రూపాయలకు కొంటున్నాడు. ఇంకో కేజీ ఏమో వెజిటబుల్ ఆయిల్ ఏమో 50 రూపాయల కాస్ట్. రెండు మిక్స్ చేసి కేజీ 96 రూపాయల చొప్పున అమ్ముతున్నాడు. అలా అమ్మటం వల్ల 20% లాభం వస్తుంది. మరి చూడండి గాయస్, ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడేమో ఏంటి 20% లాభం వస్తుందంట. 90 ఎంతకు అమ్మాడు సార్? మనకి 96 రూపీస్. ఈ 96 రూపీస్లో ఏముంది? 96 రూపీస్ అమ్మడం వల్ల లాభం వస్తుందంటే ఏముందా? నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఉంది, లాభము ఉంది. అవునా కాదా? నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఉంది, లాభ శాతం కూడా ఉంది. మరి 20% లాభం అంటే ఎప్పుడు కూడా నువ్వు పెట్టింది X రూపాయలు అయితే 120/100కి 96 రూపాయలు ఈక్వల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలకి నువ్వు కొన్నావు, 120 రూపీస్కి నువ్వు అమ్మావు. ఈ 120 రూపీస్లో ఏముంది? నువ్వు పెట్టిన డబ్బులు నీకు వచ్చిన లాభం రెండు ఉన్నాయా లేదా? రెండు ఉన్నాయా? మరి ఎంత ఉంది లాభం? ఇక్కడ 20 రూపీస్ ఉంది లాభము. మరి ఆ 20 రూపీస్నే ఇది ఎంత పర్సంటేజ్ అని ఎలా కడతాం? ఎప్పుడు కూడా మనం సిపి ఏంటి ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ మీద ఎంతండి? కాస్ట్ ప్రైస్ 100కి 20 రూపాయల లాభం. 100కి 20 రూపాయల లాభము అంటే 100కి 20 రూపాయల లాభము ఇంటూ 100% కాబట్టి అంటే ఎంత వచ్చింది? 20% లాభం వచ్చింది. ఎంత వచ్చిందండి? 20% లాభం వచ్చింది. ఇదే ఈక్వేషన్ ఇక్కడ అప్లై చేయండి. 120 ఈక్వల్స్ టు ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత? 100 రూపాయలు కొన్నాను వస్తువు ఇంటూ 120/100 సరిపోయిందా? 20% అన్నాం కదా, సరిపోయిందా లేదా? 120కి 120 ఈక్వల్ అయ్యిందండి. కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాన్సెప్ట్లో. ఓకేనా? మరి సిపితో కడతాం కాబట్టి సిపికి 120% ఏమవుద్ది ఇక్కడ? సిపికి 120% అంటే ఏంటి? 20 ఎంతలో అవుద్ది? 26 25 ఏంటి? 6తో కొట్టండి. 6 1 6 ఎంతలండి? 6 19 అంతేనా? సారీ 6 1 6 అంత సరిపోయింది. 6 6 36 16 పోద్దండి. 6 16 96 5 16 అంతా 80. X ఈక్వల్స్ టు 80 వచ్చింది సార్. X ఈక్వల్స్ దేర్ఫోర్ X ఈక్వల్స్ అంతా అయితే ఎంత కమ్ముతున్నాడు ఆయన? 80 రూపీస్ కమ్ముతున్నాడు. ఒక్కసారి చైన్ రూల్ చూడండి. 100 రూపాయలు ఒక వస్తువు, 50 రూపాయలు ఒక వస్తువు, కల్తీగా అమ్మేది 80 రూపీస్ కమ్ముతున్నాడు. మరి వారి రేషియో ఎలా వస్తుంది? ఈ రెండు మైనస్ చేస్తే ఎంత వచ్చిందండి? 30. ఈ రెండు మైనస్ చేస్తే ఎంత వచ్చిందండి? 20. 30:20 అంటే 3:2 రేషియోలో కల్తీ చేస్తున్నాడు కుర్రవాడు. ఏంటి? 3:2 రేషియోలో కల్తీ చేస్తుండే ఫాస్ట్గా. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది యాక్చువల్గా రీజనింగ్ అర్థమెటిక్గా చెప్పాం ఆల్రెడీ. దీన్ని ఎక్స్ప్లెనేషన్ అనేది రీజనింగ్లో చెప్పేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ స్కిప్ చేద్దాం, వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 రూపీస్ ఫర్ 3 years. ఫస్ట్ ఇయర్ ఏమో 10%, సెకండ్ ఇయర్ ఏమో 12.5%, థర్డ్ ఇయర్ ఏమో 5%. ఒకసారి చూడండి. ఇదేమో 10% ఏంటి? 12.5%,
అదే 5%. మరి మన యొక్క ప్రిన్సిపల్ పైన ఈ 3 ఇంట్రెస్ట్లు కూడా అప్లై అవుతాయి కదా ఒక్కొక్క ఇయర్. అలా చూసుకుంటే ఇదంతండి 10% అంటే 800 ఏంటి 8000లో 12.5% అంటే అంత 12.5% అంటే 1/8. భిన్న వాల్యూ ఎంత అండి 1/8. దీని వాల్యూ ఏమో 1/10, దీని వాల్యూ ఏమో 1/8, దీని వాల్యూ ఏమో 1/20. ఎంతండి 1/20. ఇవి భిన్న వాల్యూస్, ఫ్రాక్షన్ వాల్యూస్ ఇవి. మరి 1/10 చేస్తే 800 వచ్చింది. మరి 1/8 చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ 1000 వస్తుందండి ఏంటి. మరి 1/20 చేస్తే ఎంత వస్తుంది మనకి 400. ఎంతండి 400. సరిపోయిందా లేదా ఏంటి సరిపోయిందా? 2 4 8 3 0 8000 సరిపోయింది. ఏం చేయాలి ఇక్కడ డౌట్ ఏం లేదు కదా. 8000 ఇంటూ 1/10 చేశాను ఎంత వచ్చిందండి 800 వచ్చింది. నెక్స్ట్ 8000 ఇంటూ 1/8 చేశాను ఏమొచ్చిందండి 1000 రూపీస్ వచ్చింది. అలాగే 8000 ఇంటూ 1/20 చేశాను ఏమొచ్చిందండి 400. ఇవి ఇంట్రెస్ట్లు. అసలు పైన 3 సంవత్సరాలు 3 ఇంట్రెస్ట్లు. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ పైన ఈ 2 కూడా పడతాయి కదండి. ఈ 2 పడతాయి లేదా? మరి దీనిపైన 1/8 ఇంట్రెస్ట్ అంటే ఎంత 100 రూపీస్. మరి దీనిపైన 5% ఇంట్రెస్ట్ అంటే ఎంతండి 5/840 రూపాయలు. అది ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలాగే కదా తీసుకుంటాం. ఫస్ట్ ఇంట్రెస్ట్ పైన మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుందా లేదండి? సెకండ్ ఇయర్ పడుతుంది, థర్డ్ ఇయర్ పడుతుంది. మరి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఇంట్రెస్ట్ ఏంటి ఈ ఇంట్రెస్ట్ తీసుకోవాలి, ఈ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. మరి ఇక్కడ దీని యొక్క 5% ఇంట్రెస్ట్ అంటే ఎంత వస్తుంది 1000లో 5% 1/20 చేయండి. 0కి 0కి పోతే 50 రూపీస్. ఎంతండి ఇది 50 రూపీస్ వస్తుంది. అలాగే దీనికి 5% ఇంట్రెస్ట్ అంటే ఎంత వస్తుందండి 1/20 అంటే 5 రూపీస్. ఓకేనా? ఏం చేశాను 1000కి ఎంత పర్సంటేజ్ 5% అంటే 1/20 1/20 21 20 50 అందుకే 50 తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే 100కి 5% ఇంట్రెస్ట్ కట్టాం. 100కి 5% అంటే 1/20 21 25 ఇది 5 రూపీస్ తీసుకో. ఇదంతా ఏంటండి ఇదంతా కూడా ఇంట్రెస్టే. మరి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 1000 800 1800 1800 ప్లస్ 400 2200 2300 2395 2395 ఇంట్రెస్ట్ కట్టే విధానం ఇది. ఓకేనా? షార్ట్ కట్లో చెయ్యాలి ఫాస్ట్గా. ఫొటోస్ తీసేయండి లేదంటే రాసేయండి. ఫొటోస్ తీసేయండి. హీటర్ అలా చూస్తాను తేజ్. మా ఆవిడని తిట్టుకుంటాం, నన్ను తిట్టుకున్నాం. ఇలా ఆవిడున్నా మమ్మల్ని ఇబ్బంది పెట్టకపోతే వీడు అనవసరంగా వచ్చాడు అనుకుంటున్నావా? చూడండి 1 - 1/2 1 - 1/3 1 - 1/4 సో ఆన్ 1 - 1/19 1 - 1/20 ఈక్వల్స్ టు ఏంటి? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 - 1/2 అంటే 1/2 ఇంటూ 1 - 1/3 అంటే 2/3 ఇంటూ 1 - 1/4 అంటే 3/4 ఇంటూ ఇలా అబ్జర్వ్ చేస్తే 1/2 2/3 3/4 4/5 1 2 3 4 5 2 3 4 5 6 ఇలాగ అబ్జర్వ్ చేసుకుంటూ పోతే ఇక్కడ ఏమొస్తుంది 4/5 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందండి సో అని అన్నాడు కదా, ఇక్కడ ఏమొస్తుంది 5/6 వస్తుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే లాస్ట్లో ఫ్రాక్షన్స్ ఇలాగ చూసుకుంటే 1 - 1/19 అంటే 19 ఉంది కాబట్టి ఇక్కడ 18/19 వస్తుంది. అలాగే 20 ఉంది కాబట్టి 19/20 అవుతుంది. ఏంటి 2 ఉండేటప్పుడు 1/2 అయింది, 3 ఉండేటప్పుడు 2/3 అయింది,
4 ఉండేటప్పుడు 3/4 అంటే 1 తగ్గుతుంది. ఆ విధంగా చూసుకుంటే వన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 3కి 3కి 4కి 4కి 5కి 5కి 6కి 6కి అలాగే 19కి 19 ఇక్కడ 18 ఉంటే ఇక్కడ ఒక 18 ఉంటుంది కదా. మొత్తం ఆన్ ద వేలో చూసుకుంటే ఇక్కడ 1 ఇక్కడ 20 1/20 మన యొక్క ఆన్సర్ ఎంతండి 1/20 అవుతుంది ఫాస్ట్గా. వెరీ చిరు నిద్ర రాకూడదు అసలు మీకు. నిద్రలో వస్తుంది అసలు అంటే జాబ్ కొట్టాలని ఇది లేదు మీకు, తపన లేదా? వేస్ట్ వచ్చేటప్పుడు ఇలాగంటారు ఎలాగని కొట్టాలి. ఏ బాయ్ ఈజ్ ఫ్లయింగ్ ఏ కైట్ అంటే ఒక గాలిపటం మనోడు గాలిపటం పైకి ఇసిరాడు విత్ స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 200 మీటర్స్. ఆ దారం యొక్క పొడవంతా 200 మీటర్స్. గాలిపటం యొక్క దారం ఉంటుంది కదండి, ఆ దారం యొక్క పొడవు 200 మీటర్స్. అండ్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ 60 డిగ్రీ. క్షితిజ సమాంతరముతో అంటే మన భూమి పైన చేసే యాంగిల్ అంతా 60 డిగ్రీలు. అయితే విత్ ద కైట్ ఎట్ వాట్ హైట్ ద కైట్ ఈజ్ ఫ్లయింగ్ ఫ్రమ్ ద గ్రౌండ్ ఇఫ్ ద స్ట్రింగ్ ఈజ్ ట్యాన్. స్ట్రింగ్ ఈజ్ ట్యాన్ అని కాదు, యాక్చువల్గా ఇప్పుడు ఎక్కడైతే ఎగురుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న ఒక కుర్రవాడు మనకి గాలిపటాన్ని ఇలా ఇసిరితే ఇది ఏటవాలుగా వెళ్తుంది తప్ప నెట్ట నిలువుగా వెళ్తే ఎప్పుడు కూడా గాలిపటం ఏమండి వెళ్తుంది. అయితే ఈ క్షితిజ సమాంతరంతో ప్యారలల్గా ఎంత చేస్తున్నాడు యాంగిల్ 60 డిగ్రీ చేస్తున్నట్టు. ఈ స్ట్రింగ్ అనేది ఈ దారం అనేది మనకి ఈ ప్యారలల్ లైన్తో అంతా 60 డిగ్రీ యాంగిల్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఏమంటే ఈ కైట్కి అలాగే ఈ భూమి పైకి గల ట్యాన్ అంటే స్ట్రైట్గా ఉండే హైట్ ఎంత అడిగాడు తప్ప ఈ యొక్క స్ట్రింగ్ ఏమో స్ట్రైట్ అయిపోలేదు, యాక్చువల్గా ఎక్కడో ఎగురుతుంది. దాని నుంచి ఆ స్ట్రింగ్ ఆ గాలిపటం నుంచి స్ట్రైట్గా కొలిసినట్లయితే భూమి పైకి దాని యొక్క హైట్ ఎంత. మరి ఒక లంబకోణ త్రిభుజం అయిపోయింది. ఏమైపోయిందండి? లంబకోణ త్రిభుజం అయిపోయింది. ఇది 60 డిగ్రీ అంట, ఇది ఎలాగో 90 డిగ్రీ మనకు తెలుసు. అప్పుడు ఇది ఎంత అవుతుందండి? 30 డిగ్రీ అవుతుంది. అంతేనా? మరి ఇక్కడేమో దీని యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు సార్? 200 మీటర్స్ ఇచ్చాడు. అయితే ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే కొన్ని రేషియోస్ ఉన్నాయి, నోట్ చేసేయండి ఫాస్ట్గా. ఇది 1 ఇది 1 అయితే దీని యొక్క వాల్యూ హైపోటెనస్ కర్ణం ఉంటుంది, దాని యొక్క వాల్యూ ఎంతండి? 2 అవుతుంది. అలా కాకుండా ఇదేమో 1 ఇది 2 అయితే ఇదేమో √5 అవుతుంది సార్. ఏమవుతుంది? √5. దీంట్లో 2 విధాలు కూడా రాయొచ్చు. ఇది 1 ఇది 2 అయినప్పుడు కూడా √5 అవుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ రేషియో మీరు చూసుకున్నట్లయితే ఇది 1 ఇది √3 అయితే ఇదంతా అవుతుంది 2 అవుతుంది. దీన్ని ఈ విధంగా కూడా రాయొచ్చు. ఏంటి? ఇది 1 ఇది √3 అయితే అప్పుడు కూడా 2 అవుతుంది. ఏంటి ఇది అది అంటే ఇక్కడ √3 ఎప్పుడు వస్తుందంటే ఇది 60 డిగ్రీ అయితే ఇదేమో 30 డిగ్రీ అవుతుంది. అలా కాకుండా √3కి ఆపోజిట్ 60 డిగ్రీ అయితే 1కి ఆపోజిట్ 30 డిగ్రీ. ఎందుకు? √3 పెద్దదా 1 పెద్దదా? √3 పెద్దది. పెద్ద యాంగిల్కి ఆపోజిట్ ఉండే భుజం పెద్ద భుజం అవుతుంది. అంతే తప్ప మేస్తారు మీరు ఎలా గీస్తారని అనకండి, ఓకేనా? అది బై మిస్టేక్ అలా వెళ్ళిపోయాం ఫ్లోలో. కానీ ఇక్కడ భుజం ఏది పెద్దది? 60కి ఆపోజిట్ ఉండే భుజం ఎప్పుడు పెద్దది అవ్వాలి, 30కి ఆపోజిట్ ఉండేది ఎప్పుడు చిన్నది అవ్వాలి. మరి ఈ యాంగిల్లో ఈ వేరియేషన్స్ మీరు చూసుకున్నట్లయితే ఇది దేంతో పోలుందని ఇప్పుడు వచ్చినట్టు క్వశ్చన్ ఇదిగోండి. ఇది మన యొక్క క్వశ్చన్ ఇదండి. మరి ఇక్కడ రేషియో 1 to √3 అంటే రేషియో 1:√3:2. 2 వాల్యూ ఎంత ఇచ్చాడు? 200 అంట. అంటే ఎంత? 2 1 200 ఇంటూ 100గా ఉంది. అంటే దీని వాల్యూ అవుద్ది ఇంటూ 100 చేస్తే 100√3. ఇదేమో ఇంటూ 100 చేస్తే 100. భుజాలు ఏమైపోయింది? ఇదేమో 100 అయిపోయింది, ఇదేమో 200 అయిపోయింది, ఇదేమో 100√3 అయిపోయింది. మన యొక్క ఆన్సర్ ఇది. డైరెక్ట్గా పెట్టవచ్చు. ఇంకో విషయం చెప్పనా? కంటి చూపులతో చంపేది అదే నన్ను. ఈ రేషియో మీకు గుర్తుంటే ఇది పెట్టరు ఇదే పెట్టరు. ఎందుకు పెట్టారగా? నాకు ఆన్సర్ తెలిసిపోయిందనా? కాదు సార్, ఒక్కసారి చూడండి.
నేను ఆల్రెడీ వెరీ క్లియర్గా కాన్సెప్ట్ మీకు చెప్తున్నాను. ఎప్పుడూ కూడా ఇది 200 అన్నాడండి. ఇదేమన్నాడు సార్? 200 అన్నాడు. మరి ఇది 200 అంటే హైపోటెనసే కదా పెద్ద భుజం. లంబకోణ త్రిభుజంలో ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద హైపోటెనస్ ఈజ్ ద లార్జెస్ట్ సైడ్. అదే కదా పెద్దది. మరి ఇది 200 ఉంటే ఈ రెండు భుజాలు అబ్వియస్లీ 200 కూడా తక్కువ ఉండాలి. 200కి తక్కువ ఉండాలంటే ఈ ఆప్షన్ ఎలాగా మనం తీసుకోవాలి. 200 ఇంటూ √3. 200 లేదు, 200 ఇంటూ √3 అంటే పెద్ద నెంబర్ అయిపోయింది. అయితే ఈ మూడు ఆప్షన్ లేదు. ఇది అవుద్దా? ఇది అవుతుంది. సేమ్ భుజం ఎప్పుడు అవుదు? హైపోటెనసే పెద్దది ఉండాలి. సో 200 అవ్వదు, 200 √3 100 అవ్వాలి లేదా 100 √3 అవ్వాలి. 60 డిగ్రీకి ఆపోజిట్ ఉండే భుజం మనకు కావాలి. 60 డిగ్రీకి ఆపోజిట్ ఎప్పుడు కూడా √3 అవుద్ది. √3 లేదంటే అదే ఆన్సర్. అదే అన్నాను. ఇది వస్తే ఇప్పుడు మనం సర్కస్ చేయగలం. మనకి కాన్సెప్ట్ బ్యాలెన్సింగ్ రావాలి. ఫిజిక్స్ తెలిసినట్టు చేస్తున్నాడు సర్కస్. సర్కస్ చేసిన పాపే సర్కస్ చేయగలదు, కానీ చదువుకోలేదు. కానీ బ్యాలెన్సింగ్ తెలుసు. మనం చదువుకున్నాం, మనకు బ్యాలెన్సింగ్ తెలియదు. అలాగన్నట్లు ఇక్కడ మీకు కాన్సెప్ట్ తెలియదు, తెలిసినప్పుడు నేను సర్కస్ చేయగలను. డైరెక్ట్ బిట్ పెట్టాలి. అసలు ఏ సంబంధం లేదు. క్వశ్చన్ చదివామో ఆన్సర్ పెట్టాం. ఎప్పుడు ఇవి మీ మైండ్లో ఉండాలి. అండర్స్టాండ్? చలో నెక్స్ట్ క్వశ్చన్ ఫాస్ట్గా. ఏటి బొట్ట అలా చూద్దాం. ఈడింది గోల నైట్ అనుకుంటున్నావా? మ్యాథ్స్ని తిట్టకు కదా అర్థం. మరి జాబ్ రాదు నీకు మ్యాథ్స్ని గారు తిట్టమంటే. ఏంటి చూడు, ఈ 5 cot θ = 3 అంట. 5 cot θ వాల్యూ ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 6 sin θ మైనస్ 3 cos θ బై 7 sin θ ప్లస్ 3 cos θ. గైస్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 5 cot θ 5 cot θ = 3 అంటే మరి cot θ వాల్యూ ఎంత అవుతుంది? 3/5. 3/5 cot ఈ 5 ఏం చేస్తుందండి? ఇక్కడ 5 గుణిస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తుంది. ఇటువైపు తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. మరి cot θ ని ఎలా రాయొచ్చు మనం? cos θ sin θ. cos θ sin θ = 3/5. ఇది cos θ sin. ఇలా ఇప్పుడు కూడా డైరెక్ట్ తీసుకోవాలి. cos θ వాల్యూ 3, sin θ వాల్యూ 5. cos θ వాల్యూ ఎంత అండి? 3, sin θ వాల్యూ 5. తీసుకొని సబ్స్టిట్యూట్ చేయండి. 6 ఇంటూ sin θ మైనస్ 3 ఇంటూ cos θ హోల్ బై 7 ఇంటూ 5 ప్లస్ 3 ఇంటూ 3. 6 5 30, 3 3 9 హోల్ బై 7 5 35, 3 3 9. ఏమొచ్చిందండి? 21/44. 21/44 మన యొక్క ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? అర్థమైంది. వెరీ ఈజీ డైరెక్ట్ సమ్. ఇక్కడ ఇటువంటి అప్లికేషనే లేదు. ఇక్కడ ఏంటి ఏమైనా సబ్జెక్ట్ ఉందా? ఏమి లేదు. జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, సింప్లిఫై చేస్తాం అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ చూడండి. వెన్ రామ్ వాజ్ బోర్న్, ఎప్పుడైతే రామ్ పుట్టాడో హిజ్ ఫాదర్ వాజ్ 32 years ఓల్డర్ దెన్ హిజ్ బ్రదర్. అంటే ఈ అబ్బాయి పుట్టినప్పటికి వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ డాడీకి ఏజ్ డిఫరెన్స్ అనేది 32 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. రామ్ ఇక్కడ ఉన్నాడు. వీడియో కేజ్ ఎంత అండి? 0. ఫాదర్ ఇక్కడేమో వాళ్ళ యొక్క బ్రదర్ బ్రో. ఇది రామ్. రామ్ పుట్టినప్పుడు ఏజ్ ఎంత? 0. అప్పుడు ఈ 0 ఉండేటప్పుడు వాళ్ళ బ్రదర్కి ఫాదర్కి ఒక కండిషన్ ఇచ్చాడు. ఏంటి? బ్రదర్ కంటే వాళ్ళ అన్నయ్య కంటే 32 years పెద్దోడు అంటే ఎవరు? వాళ్ళ నాన్నగారు. అంటే ఈయన ఎక్స్ ఉంటే ఈయనదెంత? ఎక్స్ ప్లస్ 32. అర్థమైందా లేదండి? ఎక్స్ ఉంటే ఎక్స్ ప్లస్ 32 ఎవరిది? ఈయన 0 ఉండేటప్పుడు వాళ్ళ అన్నయ్యది ఎక్స్ ఏజ్ ఉంటే వాళ్ళ నాన్నగారిది ఎంత? ఎక్స్ ప్లస్ 32. ఓకే. అండ్ హిజ్ మదర్ వాజ్ 25 years ఓల్డర్ దెన్ హిజ్ సిస్టర్. అదే టైంలో వాళ్ళ మదర్కి ఏంటి? మదర్కి అలాగే సిస్టర్కి కూడా ఒక రిలేషన్ ఉంది. ఏంటి ఏజ్లో రిలేషను? 25 years. అంటే సిస్టర్ది వై అయితే ఈవిడంతా వై ప్లస్ 25. వై ప్లస్ 25. అర్థమైందండి? ఈయన పుట్టేసరికి వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ డాడీకి ఏజ్ డిఫరెన్స్ 32 years. వాళ్ళ సిస్టర్కి వాళ్ళ అమ్మగారికి ఏజ్ డిఫరెన్స్ 25 years. వెరీ క్లియర్ కట్. ఇఫ్ రామ్స్ బ్రదర్ ఈజ్ 6 years ఓల్డర్ దెన్ రామ్, అంటే 6 years ఓల్డర్ అంటే ఈ ఏజ్ ఎంత ఉంటుంది? 6 సంవత్సరాలు ఉంటుంది అంతే కదా.
వాళ్ళ అన్నయ్య వాడికంటే 6 ఇయర్స్ పెద్ద అయితే, అంటే పెద్ద అంటే మరి ఎక్స్ వాల్యూ ఎంత అండి? ఎక్స్ ఈక్వల్స్ టు 6. మరి ఎక్స్ 6 అయితే ఇది ఎంత అవుతుంది? 32 + 6 అండి. ఎంతండి? 32 + 6. పోన్లే మీరండి 6 + 32 రాస్తా, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. 6 + 32 అంటే ఎంతండి? 38. ఎంతండి? 6, వీడేమో 38. సరిపోయిందా? 32 ఇయర్స్ డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ ఏం అడిగాడంటే, నెక్స్ట్ ఏమో రామ్. ఓకే, ఇది క్వశ్చన్ రాంగ్ ఏం పడిందా? లేదు కదా. ఓకే, నెక్స్ట్ ఏమో ఎల్డర్ దాన్ రామ్ అండ్ హిజ్ మదర్ ఈజ్, వాళ్ళ మదర్ ఎలా ఉందంట? హిజ్ మదర్ ఈజ్ 3 ఇయర్స్ యంగర్ దాన్ హిజ్ ఫాదర్. ఏంటి? మదర్కి ఫాదర్కి డిఫరెన్స్ అంతా 3 ఇయర్స్. ఆవిడ 3 సంవత్సరాలు చిన్నదంట. 38 ఉంటే ఈవిడ ఎంత ఉండాలి? 35 ఉండాలి. 38 ఉంటే ఆవిడ ఎంత ఉండాలి? 35 ఉండాలి. కానీ ఎంత ఉంది? y + 25 ఉంది. ఎంత ఉండాలి? 35 ఉండాలి. ఎంత ఉందండి? y + 25 ఉంది. y + 25 ఈక్వల్స్ టు 35 అయితే y వాల్యూ ఎంత అండి? 10 ఇయర్స్. y వాల్యూ ఎంత సార్? 10 ఇయర్స్. అదే మన యొక్క ఆన్సర్. అండర్స్టూడ్? ఏమి లాజిక్, ఇది అర్థమెటిక్ కాదు మన దృష్టిలో, రీజనింగ్ అండి. ఇది రీజనింగ్లా ఉంది. సో జస్ట్ లాజిక్ అప్లై చేయాలి, మీరు బుర్ర బాగా పెట్టాలి. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తీస్తారమ్మా ఫోటో? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద కరెంట్ పాపులేషన్ ఆఫ్ టౌన్ ఈజ్ 15,625. ఎంతండి? 15,625. It increases by 8% and 12% in the 2 successive years, but decreases by 22% in third year. What is the population of the town at the end of the third year? ఏంటి? ఆల్రెడీ ఉన్నటువంటి పాపులేషన్ 15,625. ఫస్ట్ ఇయర్ 8% ఇంక్రీజ్ అవుతుంది, రెండో సంవత్సరం 12% ఇంక్రీజ్ అవుతుంది, బట్ లాస్ట్ ఇయర్ ఏమవుతుంది? 22% డిక్రీజ్ అవుతుంది. మరి ఎలా తీసుకుంటాం? టోటల్ పాపులేషన్ ఎంత అండి? 15,625 అంతేనా? 15625. సో ఫస్ట్ 8% పెరిగిందంటే ఏమైంది? ఇది 108/100 అయిపోయింది. ఎంత అయిపోయిందండి స్ట్రెంత్? 108. 8% పెరిగింది. 100 + 8 108. ఓకేనా? ఇది మొత్తం జనాభా. ఇప్పుడేమైంది? ఈ జనాభా మళ్ళీ 12% ఇంక్రీజ్ అయింది. అంటే 112/100 ఏమైపోయిందండి? 112. 100 + 12% ఇంక్రీజ్ అయింది. 112/100. కానీ లాస్ట్ ఇయర్ ఏమైందంటే 22% తగ్గింది. అంటే ఎంతండి? 78% మాత్రమే ఉంది. లాస్ట్ ఇయర్ ఏమైపోయింది? 22% తగ్గిపోయిందంటే 78/100 అయిపోయింది. అయితే తర్వాత ఆ లాస్ట్కి చివరగా ఆ నగర జనాభా ఎంత? ఒకసారి చూడండి, ఏమైనా తెగుద్దా? 25 ఎంతలండి? 25 625. ఎంత అవుద్దండి? 25 625 పోద్ది. ఇదేమో 25 4లో పోద్ది. 25 25 పోతుంది. ఇదేమో 25 4లో పోతుంది. మళ్ళీ 25 1లో పోతుంది. 25 4లో పోతుంది. 4తో క్యాన్సిల్ చేయండి. 4 1s ఎంతండి? దేంతో పోతుంది ఇది? 4 1s. ఇదెంతండి? 4 2s 8, 4 8s 32. అవునా కదా? 4 28s పోతుందా? నెక్స్ట్ 4 1s 4 7s పోతుంది. ఇంకేం మిగిలిందండి మనకి? ఇంకేం మిగిలింది? 4తో దీన్ని కొట్టండి. 4 1s 4 2s 8 ఎంతండి? 4 7s 28. 4 7s 28. ఓకేనా? ఇక్కడ సరిపోయిందా మనం తీసుకుంది? 4 2s ఓకే, 4 8s 32 సరిపోయింది. ఓకేనండి. ఇప్పుడు ఏం మిగిలింది ఫైనల్గా? ఏం మిగిలిందండి? 27 ఇంటూ 78. 27 ఇంటూ 7 ఇంటూ 78. వావ్! 7 7s 49, 9 8s 72. ఈ రెండు ఆప్షన్స్ అవు. ఈ రెండు దగ్గర ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలి? చక్కగా కాలిక్యులేషన్ చేసేయాల్సిందే. చేసేద్దాం. 7 27s ఎంత? 189 అనా? 7 27s 189.
ఇంటూ 78 189 ఇంటూ 78. దీన్ని ఎలా తీసుకోవాలి మనం? దీన్ని ఎలా తీసుకొని 80గా తీసుకోండి, 80గా తీసుకొని చేయండి. 78ని కాస్త ఎలా తీసుకుందాం? 80 అనుకుందాం. 8 9 72 ఏంటి? 8 8 64 ప్లస్ 7 ఎంత? 71. 8 1 8 ప్లస్ 7 15. ఏమొచ్చింది? 15120 వచ్చింది. 15120. ఎలా తీసుకోవాలి? యాక్చువల్ 78 ఇంటూ చేయాలి, బట్ 80 ఇంటూ చేసంటే 2 189 ఎక్స్ట్రా తీసుకున్నాం. 2 189 ఎంత? 378. ఎంతండి? 378. 378 మైనస్ చేయండి సరిపోద్ది. 10లో 8 తీస్తే 2. ఇక్కడ ఎంత ఉంటుంది? 11లో 7 తీస్తే 4. ఓ రెండు. వెరీ గుడ్. ఇక్కడ ఎంత ఉందండి? 10లో 3 తీస్తే 7. 742. ఎంతండి? 14,000. ఇక్కడ అప్రాక్సిమేట్ వర్కౌట్ అవ్వట్లా. యాక్చువల్గా ఏంటంటే మన అదృష్టం బాగుంటే మ్యాక్సిమం అప్రాక్సిమేట్ యూనిట్ డిజిట్ 2 అప్లై చేస్తే ఎగిరిపోవాలి. ఇక్కడ యూనిట్ డిజిట్ 2లు ఉన్నాయి. తక్కువ వాల్యూ ఇచ్చే డిఫరెన్స్ వాల్యూలో ఇస్తే మనం ఎలిమినేట్ చేయొచ్చు. బట్ జస్ట్ 700 ఇచ్చాడు, మేబీ అది వర్కౌట్ అవ్వదు. కాబట్టి చక్కగా మనం కాలిక్యులేషన్ చెయ్యాలి. ఓకేనా గాయస్? అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కెన్ డూ 33 and 1/3% ఆఫ్ వర్క్ ఇన్ 10 days. 10 రోజుల్లో ఎంత చేస్తాడు అన్నాడు? 33 and 1/3%. 33 and 1/3% అంటే ఎంత? 3 వంతులు అనుకుంటే 1 వంతు చేస్తాడంట వర్క్ 10 రోజుల్లో. మరి 3 వంతుల వర్కులకి 3 పదులు 30 రోజులు తీసుకుంటాడు. ఏ కంప్లీట్గా వర్క్ చేయాలంటే 30 days తీసుకుంటాడు. ఆ పని మొత్తం పూర్తి చేయాలంటే ఎంతండి? 30. 33 and 1/3 వర్క్ అంటే అర్థం ఏంటి? 3 వంతుల్లో 1 వంతు. 3 వంతుల్లో 1 వంతు. 1 వంతు వర్క్ 10 days అయితే 3 వంతులు కలిపితే 1 వర్క్ అని. యాక్చువల్ కంప్లీట్ వర్క్ అంతా 1 వంతు, 1 టైం. అందులో 1/3 వర్క్ చేస్తాడంట ఇప్పుడు 10 days. 1/3 వర్క్ 1/3 వర్క్ ఏమో 1/3 వర్క్ 10 days అయితే మొత్తం కంప్లీట్ వర్క్ అంతా 30 daysలో చేస్తాడు. 1/3 వర్క్ ఏమో 10 days అయితే కంప్లీట్ వర్క్ని ఇప్పుడు 1తో చూపిస్తాం కాబట్టి 1 వర్క్ అంతా 30 daysలో చేస్తాడు. మరి బి ఏమో బి కెన్ డూ హాఫ్ ఆఫ్ ద వర్క్. సగం వర్క్ 22.5 daysలో చేస్తాడు. సగం ఫుల్ వర్క్ అంటే డబల్ తీసుకుని 22.5 22.5 అంటే 45 daysలో బి అనేవాడు 45 daysలో కంప్లీట్ చేస్తాడు వర్క్. ఏ అనేవాడు 30 days పడుతుంది ఏకి, బికి ఏమో 45 days పడుతుంది. ఇద్దరు కలిపి వర్క్ చేస్తే ఇఫ్ దే వర్క్ ఆన్ ఇట్ టుగెదర్ దెన్ ఇన్ హౌ మెనీ డేస్ కెన్ దే డూ హాఫ్ ఆఫ్ ద వర్క్. ఇద్దరు కలిపి మొత్తం వర్క్ ఎన్ని రోజుల్లో చేస్తారో తెలుసుకుంటే హాఫ్ వర్క్ సగం రోజులు పడుతుంది. అంతే కదా? ఇద్దరు కలిపి ఏ అండ్ బి కలిపి చేసేదానికి ఫార్ములా ఏంటి? ఏబి బై ఏ ప్లస్ బి అంటే 30 into 45 by 30 plus 45. అవునా కాదండి? XY by X plus Y అలా చూసుకుంటే ఎంత వస్తుంది ఇక్కడ? 30 into 45 by 75 అండి. చూసుకుంటే 30 3 పదుల 3 25 అండి. 5తో క్యాన్సిల్ చేస్తే 5 5ల 5 9ల. 5తో క్యాన్సిల్ చేస్తే 5 1 5 2 2 into 9 18 days పడుతుంది. 18 days ఎవరికి? ఇద్దరికి కలిపి ఒక వర్క్ చేయడానికి 18 days. మరి అందులో సగం వర్క్ చేయడానికి 9 days పడుతుంది. హాఫ్ వర్క్ అన్నాడు కాదు, మొత్తం వర్క్ ఇద్దరు కలిపి చేస్తే 18 days సార్. మరి అందులో హాఫ్ వర్క్ అంటే 18లో సగం డేస్ తీసుకుంటారు, దట్ ఈస్ 9 days. ఎంతండి? 9 days అనేది టైం పడుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా గాయస్? ఫోటో తీసేయండి. తీస్తారా? కందే ఏట్రా ఎక్కడికి సంతకు వచ్చినట్లు సేహర పడిపోతాడు మనిషి. మీ నాన్న వచ్చి అడుగుతారు, మావిడ ఎలా చదువుతుంది ఇలాగే చదువుతుంది. ఇంకే నువ్వే తాడికి వెళ్ళేస్తున్నావు ఈ టైంలో.
ఒరే నువ్వు బుర్రకథలో గట్లేవురా బాబు. ఇచ్చోండి guys, see this. If x percentage of y is 100, x percentage of y is 100 and y percentage of z is 200. x percentage of అంటే ఇంటూ y is ఎంతండి 100. z చూడండి. y percentage of z equals to 200. ఇదే కదండి మనం రెండు వైపులా ఎప్పుడు కూడా ఇచ్చిన డివైడ్ చేసండి. ఎప్పుడైనా రిలేషన్ అడిగాడా నరికి వెళ్ళిపోవడం, కస నరికి వెళ్ళిపోవాలి. ఎలా ఒక్కసారి మీరు చూసినట్లయితే పర్సంటేజ్కి క్యాన్సిల్, వైకి క్యాన్సిల్, 100 1 100 2 ఏం మిగిలింది ఇక్కడ? ఎక్స్ మిగిలింది. ఇక్కడేం మిగిలింది? జెడ్ మిగిలింది. ఇక్కడేం మిగిలింది? 1 అండి. ఇక్కడేం మిగిలింది? 2 మిగిలింది. ఏం కావాలి ఇప్పుడు? z ఈక్వల్స్ టు x/2 ఉందా? ఎస్, z ఈక్వల్స్ టు x/2 ఉంది ఏంటి? z ఈక్వల్స్ టు ఎంత ఉంది సార్ మనకి? x/2. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. z ఈక్వల్స్ టు ఎంత? ఒక్కసారి z అనేది తీసుకెళ్ళండి. 2 సారీ z ఈక్వల్స్ టు 2x అమ్మ. z ఈక్వల్స్ టు ఎంత సార్? 2x. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏంటి? z ఈక్వల్స్ టు 2x వస్తుంది. నోట్ చేసిండి ఫాస్ట్గా. మీకు నిద్ర లేదు, నైట్కి పేపర్ తయారు చేసి మీరు చూపించాలి. ఊకుడుతుంది పని చేయాలి. ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ కార్పెట్ ఈజ్ 168. ఏరియా ఇచ్చాడు. ఏరియా రెక్టాంగిల్ యొక్క ఏరియా ఎంతండి? ఎల్ ఇంటూ బి అంటాం. 168 ఇవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ద పెరిమీటర్ ఈజ్ 62. చుట్టుకొలతకి ఫార్మ్ ఏంటండి? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈక్వల్స్ టు 62 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏమో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్? డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. గైస్ ఒకసారి చూడండి. 2 1 231 అంటే ఎల్ ప్లస్ బి ఎంత వచ్చింది మనకి? ఎల్ ప్లస్ బి 31. మరి మనకి ఒక ఫార్ములా మీకు తెలిసి ఉండాలి. ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2lb. ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2lb. ఎల్ ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చింది మనకి? 31. స్క్వేర్కి స్క్వేరు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎల్బి వాల్యూ తెలుసు 168. ఎల్బి వాల్యూ 168. గైస్ మరి ఏమొచ్చిందండి ఇక్కడ? 31 స్క్వేర్ అంటే 961 ఈక్వల్స్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 168 జా 336. ఈ 336 ప్లస్ టర్మ్ ఇటు వస్తే మైనస్ టర్మ్ అవుతుంది. 961లో 336 తీస్తే 961లో 336 తీస్తే 625. 625 ఎంతండి ఇది? 625 అవుతుంది. మరి ఈ 625 ఈక్వల్స్ టు ఎంతండి? ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మరి ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు డి స్క్వేర్ అనా? డయాగ్నల్ యొక్క లంబకోణ త్రిభుజంలో ఏంటి? రెక్టాంగిల్ ఎలాగైనా ఉంటుందా? ఇది డయాగ్నల్ అయిపోయిందండి. ఇదేంటిది? డయాగ్నల్. మరి ఇది 90 డిగ్రీ. ఇదేమో డయాగ్నల్. లెంత్ ఇది, బ్రెడ్త్ ఇదేమో డి. ఏమవుద్ది? భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్స్ టు కర్ణము స్క్వేర్. భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్స్ టు కర్ణము స్క్వేర్. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు హైపోటెనస్ స్క్వేర్. ఏమవుతుందైతే? డి స్క్వేర్ వాల్యూ ఇదంట. అంటే 625 ఎలా రాయొచ్చు? 25 స్క్వేర్ ఈక్వల్స్ టు డి స్క్వేర్. అయితే స్క్వేర్లకు పోతే డి ఈక్వల్స్ ఎంత? 25. డి ఈక్వల్స్ ఎంత అండి? 25. దౌతుందా? ఊకోడేస్తుండ్రా? మరి ఇటువంటి సమ్స్ కొంచెం షార్ట్ కట్ అప్లై చేయాలి. ఏంటి ఆ షార్ట్ కట్? ఒకసారి చూడండి. నార్మల్గా మీకు ట్రిప్లెట్స్ అంటే లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు ఎలా ఉంటాయంటే బేసిక్ పేరు 3 4 5. దీన్ని డబల్ చేస్తే 6 8 10. దీన్ని
ట్రిపుల్ చేస్తే 9, 12, 15. దీన్ని 4 టైమ్స్ చేస్తే 12, 16, 20. దీన్ని 5 టైమ్స్ చేస్తే 15, 20, 25. ఇక్కడ మ్యాక్సిమం ఒక బేసిక్ కాన్సెప్ట్ని బట్టి చూసుకున్నట్లయితే మనకు 20 కానీ 25 కానీ అయ్యే అవకాశం ఉంది. 20 కానీ 25 కానీ అయ్యే అవకాశం ఉంది. ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకి 20 ఉంది, 25 ఉంది. ఏముందండి? 20 ఉంది, 25. 25 ఉంటే భుజాలు ఏంటి? 15, 20. ఏంటండి? 15, 20. అలా కాకుండా 20 మనకి 20 అనేది డయాగ్నల్ అయితే భుజాలేంటి? 16, 12. 16, 12. మరి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక్కసారి L ఇంటూ బి ఎంత ఇచ్చండి మనకి? L ఇంటూ బి 168 ఇచ్చాడు. L ఇంటూ బి ఎంత ఇచ్చాడు సార్ మనకి? 168 ఇచ్చాడు. మరి L ఇంటూ బి 15 ఇంటూ 20 వస్తుందేంటి? 15 ఇంటూ 20 చేస్తే ఎంత వస్తుంది? 300 వచ్చేస్తుంది. 16 ఇంటూ 12 చేసినా కూడా రావట్లేదు. మరి అయితే ఈ బేసిక్ ప్రైమ్ ట్రిప్లెట్స్ ప్రకారం రావట్లేదు. మరి 25కి మరికొన్ని ట్రిప్లెట్స్ ఉన్నాయి. ఏంటవి? 25కి 12, 13, 25. 12, 13, 25. ఓకేనా? ఏంటి ఇప్పుడు 12, 13ని మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది? వస్తుందా? 168. ఎంత వస్తుంది ఇప్పుడు? 12, 13 చేస్తే ఇక్కడ కూడా అట్లా 2, 3, 6. ఇక్కడ కూడా రావట్లేదు. ఓకేనా? నార్మల్గా ఏంటంటే ట్రిప్లెట్స్ మీకు ఇది బేసిక్ కాన్సెప్ట్, ఆడ్ నెంబర్ కాన్సెప్ట్, ఈవెన్ నెంబర్ కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ ఏంటంటే నేను 25 ఆడ్ నెంబర్ యొక్క కాన్సెప్ట్ చెప్పేస్తాను. ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు మనకి, యాక్చువల్గా రావట్లేదు. నో ప్రాబ్లం. యాక్చువల్ ఏంటంటే 15, 20 అనుకున్నాం. ఆ రెండు మల్టిప్లికేషన్ చేస్తే ఎంత రావాలి మనకి? 168 రావాలి. రావట్లే. 12, 13 అనుకున్నాం. ఎంత వస్తుందండి? 12, 13 ఎంత? 156. ఇక్కడే ఉంది 168. రావట్లేదు. ఓకే, నో ఇష్యూ. బట్ కాన్సెప్ట్ చూడండి ఒకసారి. 25 అనుకున్నాం అనుకోండి సార్. 25 అనేది ఏంటి? ఆడ్ నెంబర్. అంటే 25 చూడండి, ఆడ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నాం అనుకోండి సార్. ఆడ్ నెంబర్ తీసుకునేటప్పుడు 3²/2 చేయండి. ఏం చేయాలి? 3²/2 అంటే 9/2 చేస్తే 4.5 అంటే 4, 5 రౌండ్ ఫిగర్స్. 4, 5 అనేవి 3తో కలిపి ఒక ట్రయాంగిల్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫ్రేమ్ చేస్తాయి. నెక్స్ట్ ఆడ్ నెంబర్ 5 తీసుకుందాం. నెక్స్ట్ ఆడ్ నెంబర్ 5 తీసుకుంటే దీన్ని 5²/2 చేయండి. 5²/2 చేస్తే 12.5 వస్తుంది. అంటే 12, 13. ఏంటండి? 12, 13 అవుతుంది. నెక్స్ట్ 7 తీసుకోండి. 7 ఆడ్ నెంబర్. 7²/2 చేస్తే 49/2. 49/2 అంటే ఎంత వస్తుందండి? 24.5 అంటే 24, 25. 24, 25. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇదేమో పెద్ద భుజం కాబట్టి ఇదేమవుతుంది? డయాగ్నల్. ఇదేమో L, ఇదేమో B. వచ్చిందా? 7 × 24 ఎంతండి? 7 × 24 168. 7 × 24 ఎంత? 168. ఇక్కడ నేను రాంగ్ చెప్పాను. ఏంటి మీకు రాంగ్ చెప్పాను ఒకసారి చూడండి. యాక్చువల్గా 12, 13 కాదు ఇక్కడ. అయ్యో, సీ దిస్. ఇక్కడ ఏంటండి? 12, 13 వచ్చాయంటే ఏంటి? 12, 13 వస్తే ఏం వస్తుంది? 5 వస్తుంది. 12, 13 వస్తే ఏమొస్తుంది? 5 వస్తుంది. కానీ ఆల్రెడీ 25 ఉందండి. ఆల్రెడీ ఏముంది మనకి? 25 ఉండేటప్పుడు 25 యొక్క ముందు నెంబరు 24. ఈ రెండు యాడ్ చేస్తే 7² కాబట్టి 25, 24, 7 అనేవి ఒక ట్రిప్లెట్ అవుతాయి. దీని డీటెయిల్డ్ ఒకసారి చెప్పుకుందాం. యాక్చువల్గా ట్రిప్లెట్ కాన్సెప్ట్ వస్తే ఇటువంటి సమ్స్ అండ్ రెక్టాంగిల్ సమ్స్ ఏవి కూడా డైరెక్ట్ అటాక్ చేయొచ్చు. మీరు డైరెక్ట్ 25 బిట్ పెట్టవచ్చు. మీరు ఇప్పుడు 168 అనేది ఒకటి తెలిసింది కాబట్టి. ఓకేనా? చాలు. ఇక్కడేమో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఏదో రోజు కంప్లీట్గా మీకు ట్రిప్లెట్ మీద ఒక కాన్సెప్ట్ వదులుతాను యూట్యూబ్లో. ఇన్ ఎ బ్యాగ్ దేర్ ఆర్ కాయిన్స్ ఆఫ్ 1 రూపీ, 50 పైసా, 20 పైసా ఇన్ ద రేషియో ఆఫ్ 3:8:20. ఒక బ్యాగ్లో కాయిన్స్ ఎలా ఉన్నాయండి? 3:8:20. 3:8:20. మరి ఇవి రేషియో పార్ట్ కాబట్టి వీటి యొక్క యాక్చువల్ కాయిన్స్ ఏమో 3x, 8x, 20x అంతే కదండి. యాక్చువల్గా ఇచ్చింది ఏంటి? రేషియో పార్ట్ ఏమో 3:8:20. దాన్ని నార్మల్ నెంబర్గా తీసుకోవాలంటే ఏం తీసుకుంటాం? ఎక్స్ వేరియబుల్ని యాడ్ చేస్తాం. 3x, 8x, 20x. ఓకే, అయితే ఇవి ఏ కాయిన్స్? 1 రూపీ కాయిన్స్. 1 రూపీ కాయిన్స్ ఇవేంటంటే 1 రూపీ, ఇది 50 పైసా, ఇది 20 పైసా కాయిన్స్. 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 3x. 1 రూపీ కాయిన్స్ 2 ఉంటే 2 × 1 రూపీ ఎంత అవుతుంది? 2 రూపాయలు అవుతుంది. 1 రూపీ కాయిన్స్ 5 ఉంటే 5 × 1 రూపీ ఎంత అవుతుంది? 5 రూపీస్. మరి ఇక్కడ అన్నిటి యొక్క సమ్ ఎంత అంటే 372 రూపీస్ అన్నాడు. మరి 372 రూపీస్ మనకి రావాలంటే 3x కాయిన్స్, 8x కాయిన్స్, 20x కాయిన్స్ని వాటి యొక్క కాయిన్ యొక్క వాల్యూతో మల్టిప్లికేషన్ చేయాలా లేదా? ఇక్కడ రూపాయలు ఎంత డబ్బు ఉంది? 3x × 1. మరి ₹10 ఎన్ని ఉన్నాయి? ఎన్ని కాయిన్స్? 8x కాయిన్స్ ఉన్నాయి. ఏంటి? ₹10 50 పైసా. ఎలా రాస్తాం? 1/2 ఏనా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ₹10 4 ఉన్నాయంటే ఎంత ఉన్నాయి? ఏం చేస్తున్నాం మనం? 4 అర్ధాలు ₹2 రాస్తే ఎలాగా? 4 × 1/2. 4 × 1/2. 2 1s 2 2s 2 1s 2 2s. అక్కడ అర్థం అవుతుంది డబ్బు కదా. ఇక్కడ మీకు అర్థం చేతిలో పెట్టాలి మీకు, అప్పుడు అర్థం అవుతాయి. 20x అన్నాడు. 20x × పావలాలు 25 పైసా అంటే 1/4. ఇప్పుడు ఈ మూడింటి యొక్క సమ్మ దేనికి ఈక్వల్ అండి? మనకి 372 రూపీస్కి ఈక్వల్. దేనికి ఈక్వల్? 372 రూపాయలకి ఈక్వల్. అర్థమైందా మీకు? 3x × 1 రూపీస్, రూపాయి కాయిన్ డబ్బు 3x × 1. ₹10 8x × 1/2. పావలాలు 20x × 1/4. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2 1s 2 4s, 4 1s 4 5s. ఏమొచ్చింది ఫైనల్గా మీకు ఇక్కడ? ఏమండి? 3x + 4x + 5x = 372. ఈ మూడు కలిపి ఎంత వస్తుందండి? 12x = 372. 12 1s 12 3s 36. 1 అంటే 12 మిగిలింది. 12 1s 12. x = ఎంత అండి? 31. x = ఎంత వచ్చింది? 31. క్వశ్చన్లో ఏం అడిగాడు చూడండి. క్వశ్చన్ ఏం కావాలి? అయితే మొత్తం నాణ్యాల సంఖ్య ఎంత? టోటల్ కాయిన్స్ ఎన్ని? 3x 8x 20x. రూపాయలు ఎన్ని? 3x. ₹10 ఎన్ని? 8x. పావలాలు ఎన్ని? 20x. ఇవే కదండి. టోటల్ కాయిన్స్ ఈక్వల్స్ టు టోటల్ కాయిన్స్. టోటల్ కాయిన్స్ ఎంతండి? 3x + 8x + 20x. ఎంత వచ్చింది? 31x కాయిన్స్ ఉన్నాయి. ఎన్ని కాయిన్స్? 31x. మరి x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసామా? 31 × 31. x ప్లేస్లో ఎంత ప్రతిక్షేపించాలి? వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ x ఈజ్ 31. 31 × 31 ఎంత? 961. ఓకేనా? 961. ఓకే, నోట్ చేయండి ఫాస్ట్. నెక్స్ట్ one. Find the volume of sphere whose surface area is 1386. సర్ఫేస్ ఏరియా స్పియర్ యొక్క ఫార్మాస్ ఏంటండి? స్పియర్ యొక్క ఫార్మాస్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్స్ టు ఫార్ములా అంటే 4πr². వాల్యూమ్ యొక్క ఫార్ములా ఏంటంటే 4/3πr³. ఇది 4/3πr³. డైరెక్ట్గా ఏం చేద్దామంటే రేషియో కట్టేది. ఇప్పుడు కూడా రేషియో అటాక్ చేయండి. రేషియో కట్టేద్దాం. దీని వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 1386. దీని వాల్యూ ఎంత ఇచ్చాడు? మనకి తెలియదు. ఎంతండి? మనకు తెలిసేంటి? తెలియదు. ఏమనుకుందాం? ఇక్కడ దీని వాల్యూ మనకు తెలియదు.
కాబట్టి ఎంత, దీని వాల్యూ ఎంత, ఇలా కట్టేద్దాం. కడితే ఓకే, వాల్యూమ్ తెలియదు, ఆర్ వాల్యూ ముందు ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇలా చేయొద్దు. ఓకేనా, ఆర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4 × 22/7 × r² = 1386. ఏమండి 11తో క్యాన్సిల్ చేయండి. 11 2s ఇదంతండి, 11 1s 11, 2 ఉంటుంది 28, 11 2s 22, 28లో 22 పోతే 6, 66, 11 6s 6. 11th టేబుల్తో క్యాన్సిల్ చేశాను. ఓకేనండి. నెక్స్ట్ చూడండి ఒకసారి, ఇక్కడేమో 4 ఉంది, 4తో తెగదు కానీ ఏంటి 2తో తెగుతుంది. 2 1s 2 62s, అంతేనా, 263s సార్, 263s. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఏమొచ్చిందంటే r² = 63 × 7/4. ఈ 7 డివైడ్ చేస్తుంది, ఇటు వెళ్తే ఇంటూ చేస్తుంది. ఈ 4 న్యూమరేటర్ ఉంది కాబట్టి ఇటు వస్తే డినామినేటర్లో ఉంటుంది. మరి ఏమొచ్చిందంటే r² = 7 × 63 ఎంత, 441. ఎంతండి, 441/4 అంటే 21² బై ఇదేమో 2². అన్ని వైపులా స్క్వేర్లు క్యాన్సిల్ చేస్తే r ఏమొచ్చింది మనకి, 21/2 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎంత, 4/3 × π ఏంటి ఇంటూ r³ అంటే 21/2, 21/2, 21/2. క్యూబ్ అంటే 3 టైమ్స్ తీసుకోవాలా. 4కి 4కి క్యాన్సిల్ ఏంటి, 4కి 4కి క్యాన్సిల్. 3 1s 3 7s, 3 1s 3 7s అయిపోయిందండి. 2 1s 2 11s, అంతేనా, వచ్చిందా, ఇంకేం మిగిలిందా, ఓ 7 కదా, సారీ 22/7 అంటే 7 1s, ఇదేమో 7 3s పోతుంది, 7 3s, అంతేనా, ఇంకేం మిగిలిందా, ఓకే, లేదా 21 ఆ విధంగా క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు ఏం మిగిలింది సార్ మనకు ఫైనల్గా, 11 × 21 × 21 441, ఇంతేనా, ఇదే కదండి. 11తో మల్టిప్లికేషన్ మీ అందరికి వచ్చు. 10తో చేస్తే 4410, 10తో చేస్తే ఎంతండి, 4410. మరి 10 ఎన్ని తీసుకోవాలి, 441లో 11 తీసుకోవాలి. ఎన్ని తీసుకోవాలి మనం, 11 తీసుకోవాలి. ఎన్ని తీసుకోవడం, ఫస్ట్ 10 తీసుకున్నాం, మరొకటి ఉండిపోయిందా లేదా, మరొకటి యాడ్ చేసింది 441. యాడ్ చేస్తే 1 5 8 4851 ఏమొచ్చిందండి, 4851 వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి డైరెక్ట్ ఎలా పెడతాం, 7తో అన్నీ తెగిపోతున్నాయి చూడండి. 7తో తెగేదే మన యొక్క ఆన్సర్. 7తో అన్నీ తెగితాయి, అన్నీ కాకపోతే ఇది తెగుతుందా, ఇది ఎంత వస్తుంది, 7 6 42, 7 6 42 అంటే 45, మళ్ళీ 7 6 42, ఇది తెగట్లేదు, ఇది ఆన్సర్ అవ్వదండి. 7తో డివిజిబుల్ అవ్వాలి గా, చూడండి ఇది చూడండి 7తో తెగిపోతుంది, ఇదండి ఇది అవదా, ఎందుకు అవ్వదు, 7 5s 7th అవుద్ది. ఇది చూడండి 7 7s 7 8s 56, 7 8s 56, 11 ఉంది, 7 1s 7, మళ్ళీ 5, ఇది అవ్వదు. అంటే నీ యొక్క ఆన్సర్ ఏంటి, 4851 కానీ 3850 కానీ. 4851 అని చెప్తాను, వెయిట్ చేయండి. ప్రతి దానికి కంటి చూపులతో చంపే మెథడ్ మన ఉందని చెప్పాను, మీరు గాబరైపోకండి. ఈ 2 ఆప్షన్ ముందే ఎలిమినేట్ చేశారు, మీద 2 ఉన్నాయి. అయితే 4851 లేదా 3850. ఒక్కసారి చూడండి ఒకసారి, మనం ఇక్కడ 4πr² = 138. ఇప్పుడు అప్రాక్సిమేట్ అటాక్ చేస్తాం. ఏంటి ఆ అప్రాక్సిమేట్ ఏంటి, 4πr² = 1386 ఇచ్చాడు. 4 ఇంటూ ఆ పై వాల్యూ ఎంత తీసుకోలేదు, 3.14, కానీ మనం ఏం తీసుకుంటాం, 3 తీసుకుంటాం, ఇంటూ r² = 1386. 4 3 12 కదా, 12 ఒకట్లా ఇది ఎంత పోతుందండి, 12 12 అయితే 144, 12 12లా
144 10 11 ఏంటి 12 11 తీసుకుంటే ఎంత 132 11 తీసుకుందాం ఎంతండి 11 అంటే 110 దగ్గరలో ఆన్సర్ వస్తుంది ఆర్ స్క్వేర్ వాల్యూ మరి ఆర్ ఈక్వల్స్ ఎంత అయితే 10.5 కానీ 10 కానీ తీసుకోవాలి నువ్వు ఆర్ వాల్యూ 10 తీసుకో అప్రాక్సిమేట్ ఎందుకు 10 తీసుకోమని చెప్తున్నంటే కొంచెం డిఫరెన్స్ ఎక్కువ ఉంది 4851కి 3850కి ఎక్కువ ఒక 1000 ఆల్మోస్ట్ 1000 డిఫరెన్స్ ఉంది కాబట్టి నువ్వు 10 తీసుకున్నా కూడా మన ఆన్సర్ వచ్చేస్తుంది చూద్దాం 10 తీసుకుందాం ఎందుకంటే 10 తీసుకోండి ఇప్పుడు మనం ఏం కట్టాలి వాల్యూమ్ ఈక్వల్స్ టు 4/3 πr³ కట్టాలి ఏంటి ఇది 3 అంటే 3కి 3 క్యాన్సిల్ అయిపోతుందా 3కి 3 క్యాన్సిల్ అయిపోతుందా ఇదంతా 4 ఇంటూ r³ అంటే 10 తీసుకున్నావా 10³ అంటే 1000 10³ అంటే 1000 మరి 4000 వచ్చింది మనకి ఆన్సర్ ఎంత వచ్చింది 4000 నువ్వు యాక్చువల్గా ఇక్కడ కూడా తగ్గించి తీసుకున్నావు ఇక్కడ తగ్గించి తీసుకున్నావు అనేది తగ్గించే తీసుకున్నావు అంటే నీ ఆన్సర్ 4000 కంటే ప్లస్ ఉండాలి మరి 4000 కూడా ప్లస్ ఉన్నట్టు ఇదే ఒకే ఒక ఆప్షన్ ఉంది 4851 ఇది కూడా అంతా గాలిలో జరిగిపోవాలి ఓకేనా ఓకే ఫోటో తీయడం అయిపోయిందా నెక్స్ట్ చూడండి the speed of boat in still water is 70 km/h ఇక నార్మల్ బోట్స్ ఇన్ స్ట్రీమ్ చెప్పేటప్పుడు మీ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ అప్ స్ట్రీమ్ అనుకుంటే ఏంటి ఇది కరెంట్ యొక్క ఇదేమో ఇది వాటర్ యొక్క ఏంటి బోట్ యొక్క స్పీడ్ ఇది కూడా కరెంట్ యొక్క స్పీడ్ ఇదేమో డౌన్ స్ట్రీమ్ ఇది డౌన్ స్ట్రీమ్ ఇలా తీసుకున్నట్లయితే మీకు ఒక ఫార్ములా చెప్పడం జరిగింది ఇక్కడ మరి మనకేమో స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంత ఇచ్చాడండి 70 స్పీడ్ ఆఫ్ బోట్ ఇది స్టిల్ వాటర్లో బోట్ యొక్క స్పీడ్ అంతా 70 km/h ఏంటి 5 లైన్స్ తీసుకుని ఎన్ని అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము ఇది బోట్ యొక్క స్పీడ్ ఇది కరెంట్ అంటే నీటి యొక్క వేగం ఈ రెండేంటి నీటి యొక్క వేగాలు అలా తీసుకుంటే మనకి ఇది 70 బోట్ యొక్క స్పీడ్ ఏమిచ్చండి 70 ఓకే ఇట్ కవర్స్ అప్ స్ట్రీమ్లో టోటల్ డిస్టెన్స్ 132 బై ఎన్ని అవర్స్లో 2 and 1/5 అంటే 5 10 నోటి 11/5 అవర్స్లో ఇదేమో కిలోమీటర్ ఇది అవర్స్ ఏంటి అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అంతా డిస్టెన్స్ బై టైం సరిపోయిందా 132 కిలోమీటర్లు 11/5 అవర్స్లో చేస్తే ఎంతండి 11 1 11 12 5 × 12 ఎంతండి 60 km/h అప్ స్ట్రీమ్ ఎంత వచ్చిందండి 60 km/h మరి ఏమండి బోట్ యొక్క స్పీడ్ 70 ఇక్కడ అప్ స్ట్రీమ్లో 60 అయిందంటే 10 అనేది ఏమవుద్ది 10 km/h అనేది మన యొక్క ఏంటి నీటి యొక్క వేగం అవుతుంది నీటి యొక్క వేగం ఎంతండి డిఫరెన్సేగా తీసుకుంటాం బోట్ది 70 అప్ స్ట్రీమ్లో 60 అయిపోతుందంటే 10 తగ్గిపోతుంది దేనివల్ల తగ్గుతుంది ఈ యొక్క కరెంట్ యొక్క అంటే మన యొక్క వాటర్ యొక్క వేగం అనేది 10 km/h సింపుల్ క్వశ్చన్ నెక్స్ట్ P ఈక్వల్స్ టు A × M × R క్యాపిటల్ P ఈక్వల్స్ టు A × M × R Q ఈక్వల్స్ టు B × M × 2 × R వేర్ A B M R ఆడ్ ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఏంటివి ఏవైతే ఇవి ఫ్యాక్టర్స్గా రాసామో ఏంటి గుణకాలుగా రాసి ఇవన్నీ కూడా ఏంటి ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అసలు ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏమైనా ఉందా ఒకే ఒకటి ఉంది ఏంటి ఈవెన్ ప్రైమ్ నెంబరు 2 మిగతావేవి కూడా మరి అవన్నీ ఆడ్ ప్రైమ్ నెంబర్లే ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అంటే అట్లా కారణాంకాలు ఉంటాయేంటండి కారణాంకాలు ఉంటాయా ఉండవు ప్రైమ్ నెంబర్స్కి కారణాంకాలు ఉండవు మరి ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అయితే అసలు హెచ్ఎఫ్ అంటే ఏంటండి ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది ఇక్కడేమో 6 15 ఉందండి 6 15 ఉంది 6ని ఎలా రాయొచ్చు మనం 1 × 2 × 3 రాయొచ్చు 15 ఎలా రాయొచ్చు 1 × 3 × 5 రాయొచ్చు ఇక్కడ కామన్గా
1 ఉంది 1 ఉంది 3 ఉంది 3 ఉంది. బట్ హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, కామన్గా ఉండాలి, ఫ్యాక్టరు హైయెస్ట్గా ఉండాలి. కామన్గా మరి హైయెస్ట్గా ఉన్నది 3 అంటే దీని యొక్క హెచ్సిఎఫ్ ఎంత అండి 3. ఆ విధంగా చూసుకుంటే మరి కామన్గా ఎం ఉంది ఆర్ ఉంది, ఇంకేమన్నా కామన్గా లేదు అంటే ఎంఆర్ అనేది మన యొక్క ఆన్సర్. ఎంఆర్ అనేది ఇట్స్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటండి, ఎంల కామన్ ఉంది ఆర్ల కామన్ ఉన్నవే తీసుకోవాలి. ఎంఆర్ ఏంటండి, ఎంఆర్ అనేది మన యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ ఫోటో తీసేయండి. నెక్స్ట్ ఒక వ్యాపారి కస్టమర్ కొన్న ప్రతి 8 వస్తువులకు 2 వస్తువులు ఫ్రీగా ఇస్తున్నాడు. ఏ షాప్కీపర్ గివ్స్ 2 items ఫ్రీ ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎవ్రీ 8 items. ప్రతి 8 వస్తువులు కొంటే మరొక 2 items ఆయన ఫ్రీగా ఇస్తున్నాడు. ఫ్రీగా ఇస్తున్నాడు ఏంటి, ఓకే. అండ్ అయినప్పటికీ కూడా ఆల్సో అనౌన్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 25%. మళ్ళీ ఈ 2 ఫ్రీగా ఇస్తూ ఈ 8 వస్తువులకి ఎంత అయితే అవుతుందో డబ్బులు దానికి 25% డిస్కౌంట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 వస్తువులు ఇస్తాడు, జోబులు సంచులు వేస్తావు, ఈ 8 వస్తువులకి ఫర్ ఎగ్జాంపుల్ నీకు 200 రూపీస్ అవుతుంది. మరి అందులో 25% డిస్కౌంట్ అంటే ఎంత, 50 రూపాయలు తగ్గుతుంది అంతేనా. అంటే 150 రూపాయలకి వస్తాయి. 8 వస్తువులు కూడా ఎలా వస్తున్నాయి, 150 రూపాయలకే వస్తున్నాయి. మరి ఇక్కడ ఏంటంటే మన ధర మనకి ఎలాగ తెలియదు కాబట్టి వస్తువు మీద డిస్కౌంట్ డైరెక్ట్ కట్టాలి. మరి 8కి 25% అంటే 8కి 25% అంటే ఎంతండి, 8 × 1/4. 25% అంటే అంత 1/4. 4 1 జా 4 2 జా అంటే ఈ 8 వస్తువుల్లో కూడా డిస్కౌంట్ వల్ల 2 వస్తువులు మనకు కలిసి వస్తున్నాయి. అర్థమైందా. ఆల్రెడీ 2 వస్తువులు ఫ్రీగా ఇస్తున్నాడు, అవి సైడ్ బెట్స్. ఈ 8 వస్తువులు కూడా ఏమన్నాడు బాబు, వీటికి కూడా 25% నీకు డిస్కౌంట్ ఉంది. మరి 8 వస్తువులు 25% కట్టాం. 8 × 1/4 అంటే 2 వస్తువులు ఫ్రీగా వస్తున్నాయి. అంటే మనం 6 వస్తువులకే మనం పే చేస్తున్న డబ్బులు. టోటల్గా ఏంటంటే మనకి టోటల్గా 8 + 2 = 10 items. బట్ మనకేంటి 6 + 2 + 2గా వచ్చింది. ఇదేమో డిస్కౌంట్, ఇదేమో ఫ్రీ. ఇవేమో డిస్కౌంట్లో వచ్చాయి, ఇవేమో ఫ్రీగా వచ్చాయి. అయితే ఎన్ని వస్తువులు కొన్నావు నువ్వు, 6 వస్తువులే కొన్నావు. ఎన్ని ఫ్రీ వచ్చాయి, 4. మొత్తం వస్తువులు ఫ్రీగా వచ్చిన వస్తువులు × 100 ఇది ప్రాఫిట్ పర్సంటేజ్. అర్థందా. మొత్తం వస్తువులు నీ చేతులు ఎన్ని ఉన్నాయి, 10. ఇందులో ఫ్రీగా ఎన్ని వచ్చాయి, 4 × 100. 0కి 0 క్యాన్సిల్. 4 × 10 ఎంతండి, 40%. ఇది మన యొక్క ఆన్సర్. మంచి క్వశ్చన్. ఇంకో విషయం మీకు చెప్తున్నానండి, అడ్జస్ట్ చేస్తాను అనుకోవద్దు కానీ కొంచెం సైంటిస్ట్లా తయారవ్వండి. ఏంటి ఆ సైంటిస్ట్ అంటే, ఎప్పుడైనా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు కూడా ఇక్కడ 2 items ఫ్రీ ఇచ్చాడు, 8 items. ఈ 2 గుణకాలుగా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమము ఈ ఆప్షన్స్ రావు. ఫస్ట్ థింగ్ కొంచెం కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇవి గుణకాలుగా ఉన్నాయి కాబట్టి తెగేటట్లు ఉన్నాయి కాబట్టి నెంబర్స్, ఈ పాయింట్లో ఆన్సర్ ఫస్ట్ థింగ్. ఆల్రెడీ 25% డిస్కౌంట్ పొందుతున్నాం. 25% డిస్కౌంట్ పొందుతున్నాం. ఇవి ఒక 2 వస్తువులు ముందే పక్కన పడిస్తాం, దాని అంత కొంత డిస్కౌంట్ యాడ్ అవుద్ది. కాబట్టి ఈ 2 ఆప్షన్స్ అసలు అవ్వవు. కొంచెం నన్ను అర్థం చేసుకోండి. అడ్జస్ట్ చేయనండి, వర్కౌట్ చేస్తాను, మీకు వర్కౌట్ చేస్తే మీకు అర్థం. ఆన్సర్లు నేను అర్థమెటిక్ కంప్లీట్ తీసుకోవట్లేదు కానీ అర్థమెటిక్ తీసుకుంటే అసలు అర్థమెటిక్ సమ్సే కాదు నా దృష్టిలో. మీకు అర్థమైంది నా కాన్సెప్ట్. ఆల్రెడీ 25% డిస్కౌంట్ నువ్వు తీసుకున్నావు. ఈ 2 వస్తువులకు సంబంధం, ఈ 2 వస్తువులు కూడా యాడ్ చేస్తే ఆ డిస్కౌంట్ 25 కాస్త 26 27 28 అవుతుంది. కాబట్టి 4 15 కాదు ఆన్సర్, 25+ ఉండాలి మన ఆన్సర్. అయితే 40 అవ్వాలి లేదా 44.4 అవ్వాలి. నెక్స్ట్ ఎప్పుడైతే ఫ్రీగా వచ్చిన వస్తువుల సంఖ్య అసలు వస్తువుల సంఖ్య కామన్ మల్టిపుల్స్గా ఉన్నాయో మ్యాక్సిమం ఎగ్జాక్ట్ డివైడ్ అయ్యే వాల్యూ మనకు ఆన్సర్ వస్తుంది. 40% డైరెక్ట్ పెట్టాలి. ఇప్పుడు దీని మీద కంప్లీట్ వర్కౌట్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకేనా. చలో గైస్, ఏదైనా చేస్తాను చెందంటే మీకోసం, మీ సక్సెస్ కోసం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ వెయిట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ 20 బాయ్స్, 20 మంది యొక్క యావరేజ్ వెయిట్ ఎంతండి, 65 kg. 65 kg
అంటే టోటల్ వెయిట్ ఎంత అవుతుందండి? టోటల్ వెయిట్ ఎంత అవుద్ది? 20 × 65. 20 × 65 ఇది టోటల్ వెయిట్ అవుతుంది. And it was later discovered that the weight of boy was misread as 76 kg instead of the correct weight of 66. 66 బదులు 76 యాడ్ చేస్తాడు. యాక్చువల్లీ ఎంత యాడ్ చేయాలి? 66 కేజీలే యాడ్ చేయాలి. నువ్వేం చేసావు? 76 యాడ్ చేస్తావు. అంటే ఎంత ఎక్స్ట్రా యాడ్ చేసావు? 76 - 66 అంటే 10 కేజీ ఎక్స్ట్రాగా జోడించావు, ఎక్స్ట్రా చేస్తావు. ఇది తగ్గించాలి కదా, మరి 10 కేజీ ఎక్స్ట్రా చేసావు కదా. ఈ 10 కేజీ ఎక్స్ట్రా ఏమవుతుంది? యాక్చువల్గా 10 కేజీ తీసుకోకూడదు, తక్కువ తీసుకోవాలి. ఈ 10 కేజీ యాడ్ చేసేయడం వల్ల ఏమైంది? ఈ 10 కేజీ వెయిట్ కూడా యావరేజ్ కట్టేటప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతాయి కదా. యావరేజ్ కట్టేటప్పుడు ఈ 10 కేజీ కూడా ఎంతమంది పర్సన్స్ ఉంటే అంతమంది కూడా పావో అరో ఎంతో కొంత డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా. మరి ఆ విధంగా చూసుకుంటే 10 కేజీ 20 మెంబర్స్కి ఎంత చొప్పున డిస్ట్రిబ్యూట్ అయిపోయింది? 0.5 అర కేజీ చొప్పున, హాఫ్ కిలో చొప్పున డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. మరి యాక్చువల్గా ఎలాగొచ్చింది? యాక్చువల్గా ఈ మిస్రీడ్ చేసాక వచ్చినటువంటి యావరేజ్ వెయిట్ 65. అది చెయ్యకపోతే ఒక హాఫ్ తగ్గిపోద్ది. అంటే ఎంత వస్తుందండి? 64.5 కేజీ -0.5 చెయ్యాలి. అర్థమైందా లేదా? నువ్వు 10 కేజీలు ఎక్స్ట్రా జోడించావు. యావరేజ్ అంటే అందరికీ కలుస్తుంది. నువ్వు ఏదైతే యాడ్ చేస్తున్నావు అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మరి ఈ 10 కేజీలు అనేవి అందరికీ సర్దుబాటు అయిపోయింది కాబట్టి 65లో ఈ 10 కేజీల యొక్క ఎఫెక్ట్ అంతా 0.5 20 మందికి సరితే 20 ఎర్లంతా 10 కేజీస్. కాబట్టి ఓవరాల్ వెయిట్లో యావరేజ్ వెయిట్లో 0.5 మైనస్ చెయ్యాలి. ఓకేనా గాయస్? నోట్ లెక్కలు ఇవన్నీ కూడా పెన్ను పేపర్ పెట్టకూడదు మీరు. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 17 × 3 × 7 / 7 × 18 - 14 - 2 సారీ 14/2. గాయస్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 1s 2 7s ఏం మిగిలిందండి? 17 × 3 51. 17 × 3 ఎంత అండి? 51. ఓకే, ఇది బ్రాకెట్ ఇంటూ 7కి క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలిందండి? 1 ఇంటూ ఈ బ్రాకెట్లో ఏమింది? 18 - 7 మిగిలింది. 18 - 7 వచ్చింది. 18 - 7 వచ్చింది. ఇప్పుడు 51 ఇంటూ 18లో 7 పోతే 11. 1151 ఎంత అండి? 561. 1151 ఎంత? 561. 1151 561. అండర్స్టూడ్ గైస్? అర్థమైందా? ఫస్ట్ లాగిన్ అమ్మ ఫోటో. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The curved surface area and the volume of a cylinder are 264 cm² and 924 cm3. ఒక సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్మ్ ఏంటండి? సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా సిఎస్ఏ. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్మ్ ఏంటంటే 2πRH. ఏంటండి? 2πRH. ఎంత ఇచ్చాడు? 264 cm². మరి వాల్యూమ్ కూడా ఇచ్చాడు. వాల్యూమ్కి ఫార్మ్ ఏంటండి? వాల్యూమ్ ఫార్మ్ ఏంటంటే πr²H. ఎంతండి? πr²H ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు మనకి? 924 cm². అండి అది 924. ఓకే, ఒకసారి చూడండి. రెండు డైరెక్ట్ డివైడ్ బై చేసింది. ఎందుకు మేస్తారు ఇలా చేస్తారంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పై క్యాన్సిల్ అయిపోద్ది, ఒక ఆర్కి క్యాన్సిల్ అయిపోద్ది, హెచ్కి ఓన్లీ ఆరే కదా మిగులుతుంది. మనకి ఏదో ఒక వేరియబుల్ కావాలి, క్లియర్గా తెలిసిపోయిన ఆరే మిగులుతుంది. ఇక్కడ హెచ్ క్యాన్సిల్ అయిపోద్ది, ఆర్కి క్యాన్సిల్, ఓన్లీ ఆర్ మిగులుతుంది. ఓన్లీ నెంబర్స్ ఉంటాయి. ఆర్ వాల్యూ వస్తే ఒక వాల్యూ వస్తే నెక్స్ట్ హెచ్ వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేస్తే పైకి క్యాన్సిల్, హెచ్కి క్యాన్సిల్, స్క్వేర్కి ఆర్కి, ఒక ఆర్కి క్యాన్సిల్. ఏంటి? 2 1s 2 132s 2 1s 2 132s. ఇప్పుడు ఏం మిగిలిందండి? ఇక్కడ
132/924 ఉంది. దేంతో పోద్ది? 132 ఎంతలు పోద్దండి? 7 పోద్దా? 7 పోద్దండి. ఎంతండి? 7 పోతుంది. 132 1 జా 132 7 జా. ఫైనల్గా 1/r మిగిలిందండి. ఇక్కడేమో 1/7 మిగిలింది. దేర్ఫోర్ r = 7 వచ్చిందండి. r = 7 వచ్చింది. మరి r = 7 అంటే మనకి ఇక్కడ అడిగాడు r మరియు h, r ఈజ్ టు h. మరి r అబ్వియస్లీ 7లో ఉండాలి. r అనేది 7లో ఉండాలి కాబట్టి మన యొక్క ఆన్సర్ 7:6 అవుతుంది. 5:4 కాదు, 3:2 కాదు, 4:3 కాదు. సో మన ఆన్సర్ ఎలా ఉంటుంది? 7:6 అవుతుంది. లేదా r వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారనుకోండి 2πRhలో మీకు h వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలరు. కానీ అంతవరకు వెళ్ళకూడదు మనం. కాంపిటేటివ్ అటాక్ ఏంటి? r = 7 కాబట్టి 7:something లేదా 14:something ఇలా ఉంటుంది, లేదా 1:something ఉంటుంది తప్ప మరి ఎందుకు? ఒకవేళ h వాల్యూ అనేది 7 యొక్క మల్టిపుల్ మనకి 7 క్యాన్సిల్ అయిపోతే 1:something రావాలి. 1:something ఎక్కడ ఉందా? ఆప్షన్ లేదు. కాబట్టి అయితే 7లో ఉండాలి లేదా 1:somethingగా ఉండాలి. నెక్స్ట్ చూడండి సార్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మీరు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఒక చార్ట్, ద ఫాలోయింగ్ చార్ట్ షోస్ ద నెంబర్ ఆఫ్ కార్స్ సోల్డ్ బై 5 డిఫరెంట్ కంపెనీస్. 5 కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. PQRST కంపెనీస్ ఇవ్వడం జరిగింది. అవి సోల్డ్ చేసినటువంటి కార్లు 128 P కంపెనీ, 165 Q కంపెనీ, R ఏమో 136, S ఏమో 111, T ఏమో 120. అయితే వాట్ ఈస్ ద పర్సంటేజ్ నెంబర్ ఆఫ్ కార్స్ సోల్డ్ బై Q ఇన్ ద టోటల్ సోల్డ్ బై ఆల్ 5 కంపెనీస్? అన్ని కంపెనీస్ PQRST కంపెనీస్ అన్ని కంపెనీస్ కలిపి ఎన్ని కార్స్ సోల్డ్ అయ్యాయో, ఎన్ని కార్లు అమ్ముడయ్యాయో వాటి మీద Q యొక్క కార్ల అమ్మకం, Q ఎన్ని కార్లు అమ్మిందో దాని యొక్క పర్సంటేజ్ ఓవర్ ద సమ్ ఆఫ్ ఆల్ కంపెనీస్ సోల్డ్ అవుట్ ద కార్స్. అన్ని కంపెనీల యొక్క కార్స్తో పోల్చుకుంటే, సోల్డ్ అవుట్ అయిన కార్స్తో పోల్చుకుంటే Q యొక్క కార్ల యొక్క పర్సంటేజ్ ఎంత? మరి సమ్మ చూసినట్లయితే 120 + 160 ఎంతండి? 280. 280 + 130 ఎంతండి? 280 + 130 అంటే 410. 410 + 110 ఎంతండి? 410 + 110 అంటే 520. 520 + 120 అంటే 640. 640 ప్లస్ ఏంటి? ప్లస్ 8 + 5 13, 13 + 6 19, 19 + 1 20. అంతేనండి. ఏమైనా తప్పు చేసాం మనం? ఒకసారి చూడండి. అంటే 660 కార్స్ టోటల్గా ఏంటండి? 660 కార్స్. 12 + 16 28, 28 + 13 41, 41 + 11, 41 + 11 అంటే 52, 52 + 12 అంటే 64. సరిపోయింది. యాడ్ చేస్తే 8 + 5 13, 13 + 6 19, 19 + 1 20 సరిపోయింది. 660 వచ్చాయి టోటల్ కార్స్ అండి. ఇవి టోటల్ కార్స్ 660 వచ్చాయి. ఓకేనా? టోటల్ కార్స్ ఏమో 660 వచ్చాయి. 660 మరి ఓన్లీ Q ఎంతంటే 165 కార్స్ వచ్చాయి ఇంటూ 100. ఇది మన యొక్క పర్సంటేజ్. ఓవరాల్గా 660 కార్లు అమ్మకం అయింది. ఓన్లీ Q ఏమో 165. అయితే ఇక్కడేమో ఇంటూ 100% కట్టేటప్పుడు చేస్తాం. మరి అలా చూసుకుంటే 0కి 0కి క్యాన్సిల్. ఏంటి? 0కి 0 క్యాన్సిల్. 66తో క్యాన్సిల్ చేస్తే 66 1 జా 66 2 జా 66 1 జా 66 2 జా 66 2 జా ఎంతండి? 132. 165లో 32 పోతే ఇంకెంత ఉందండి? 33 ఉంది. ఎంత ఉంది సార్ మనకి? 33 రిమైనింగ్ ఉంది. మరి 33 ఉంది. 33 ఇది ఒక 10 కాబట్టి 330 ఉంది. ఎంత ఉందండి? 330 ఉంది. మరి 66 5 జా ఎంత అండి? 330 అంటే 25% అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా? 25% అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్
Study the following pie chart and the table and answer the questions based on them. Proportion of population of 7 villages in 2025. ఇక్కడ రెండు చార్ట్లో ఇక్కడేమో సర్కిల్లో ఏంటంటే 7 విలేజెస్లో ఉన్నటువంటి పాపులేషన్, టోటల్ పాపులేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పీపుల్ అనుకుందాం, టోటల్ పాపులేషన్ ఎక్స్ అనుకుందాం. మరి అందులో ఇక్కడ అయితే క్వశ్చన్ ఏంటంటే ద రేషియో పాపులేషన్ ఆఫ్ విలేజ్ టీ బిలో పావర్టీ లైన్ టు దట్ ఆఫ్ విలేజ్ జెడ్ బిలో పావర్టీ లైన్. అంటే టీ యొక్క పావర్టీ లైన్ అలాగే జెడ్ యొక్క పావర్టీ లైన్, ఓకేనా. టీ విలేజ్లో ఉన్నటువంటి జనాభా పావర్టీ లైన్కి బిలో ఉండే పాపులేషన్కి అలాగే జెడ్ విలేజ్లో ఉన్నటువంటి పాపులేషన్కి మధ్య రేషియో అడిగాడు. గైస్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సర్కిల్లో ఉంది టోటల్ పాపులేషన్ ఎక్స్ అనుకుంటే టీ విలేజ్లో 21% ఉన్నారు, జెడ్ విలేజ్లో 11% ఉన్నారు. మరి టోటల్ పాపులేషన్ ఏమో టోటల్ పాపులేషన్ ఎక్స్ అనుకుంటే ఏమండి, టోటల్ పాపులేషన్ ఎక్స్ అనుకుంటే ఇక్కడే చేద్దాం. సిరీస్ టోటల్ పాపులేషన్ ఎక్స్ అనుకుందాం. టోటల్ పాపులేషన్ ఏమో ఎక్స్ అనుకున్నట్లయితే ఎక్స్ ఇంటూ టీ యొక్క ఎంతండి 21% ఉన్నారు. ఎంతండి 21% పీపుల్ ఉన్నారు. ఎంతనో 21% పీపుల్ ఉన్నారు. మరి ఈ అందరిలో 46% ఏమో పావర్టీ లైన్ బిలో పీపుల్. 46%. ఇది యాక్చువల్గా వీళ్ళు ఏంటండి, టీ విలేజ్లో పావర్టీ లైన్ బిలో ఉన్నటువంటి పీపుల్ యొక్క స్ట్రెంత్. అలాగే జెడ్ యొక్క పావర్టీ లైన్ చూసుకున్నట్లయితే టోటల్ ఎక్స్లో జెడ్ యొక్క పర్సంటేజ్ ఇక్కడ ఎంత ఇచ్చాడంటే మనకి 11% పీపుల్ ఉన్నారంట. ఎంతమంది సార్? 11% అండి. 11% ఇవ్వడం జరిగింది. వీళ్ళేంటి ఈ 11% అంటే ఏంటి సార్? 11% అంటే ఏంటి? 11% అంటే టోటల్ పీపుల్ జెడ్ అనే విలేజ్ టోటల్ పీపుల్. ఇందులో గుడ్ ఉన్నారు, బడ్ రిచ్ పీపుల్ ఉన్నారు, అలాగే పూర్ పీపుల్ ఉన్నారు. మరి ఇందులో ఈ టోటల్లో పూర్ పీపుల్ ఎంతంట? జెడ్లో పూర్ పీపుల్ అంతా 42%. ఎంతండి? 42%. ఇది మన యొక్క టీ యొక్క పావర్టీ లైన్ పీపుల్, జెడ్ యొక్క పావర్టీ లైన్ పీపుల్. మరి రెండింటి రేషియో అడిగాడు. రేషియో కడితే చూడండి, పర్సంటేజ్కి ఏంటి 21 1s 21 2s ఏంటి. నెక్స్ట్ ఏమో 2 1s 2 23s. ఏం మిగిలిందండి పైన? ఎక్స్కి కూడా క్యాన్సిల్ చేసినట్లయితే మనకి పైన ఏమో 23, కింద ఏమో 11. ఏంటి 23:11 అనేది మన యొక్క పర్సంటేజ్ అయింది. ఓకేనా గైస్? అర్థమైంది? ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు కదా. నీట్గా నోట్స్ తయారు చేయండి. ప్రతి టెస్ట్ కూడా ఇదే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈరోజు నైట్ ఆల్మోస్ట్ 3 అవుతుందండి. ఇప్పుడు 3 అవుతుంది. ఈ అర్ధరాత్రి మీకు ఎలాగైనా టెస్ట్ కమిట్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే ఉద్దేశంతో చేసాం. ఓకేనా? మీరు ఏదైనా డౌట్స్ అడిగితే ఎనీ చాప్టర్ ఏ డౌట్స్ అని క్లియర్ చేయడానికి మేము రెడీ. ఇంకా ముందు ఇప్పుడు ఎవరైతే రిజిస్టర్ అయ్యారో, ఎవరైతే రిజిస్ట్రేషన్ అంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ అయ్యారో మీ అందరికీ కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీకు త్వరగా ఈ 25 గ్రాండ్ టెస్ట్లకి కూడా ఎన్రోల్ అవ్వమని చెప్తున్నాను. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటంటే, డైలీ మీకు ఇంట్రెస్ట్ ఉండి పర్సనల్గా మెసేజ్ పెట్టండి సార్. క్విక్ రివిజన్ మ్యాథ్స్ కావాలంటే 10 to 12 కానీ 9 to 11 కానీ డైలీ 2 hours తీసుకుంటాను మీకోసం, గ్రూప్ డీని ఉద్దేశించి. బేసిక్గా 10 to 12 కానీ లేదంటే 9 to 11 కానీ మీరు కన్వీనియంట్ టైంకి నేను క్లాస్ ఇవ్వడానికి రెడీ. అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ వీటిలో ఏ డౌట్ ఉంటే అది, లేదా ఓన్లీ మ్యాథ్స్ పెడదామా, క్విక్ రివిజన్ పెడదాం. డైలీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు డైలీ నేను ర్యాండమ్గా చెప్పుకెళ్తుంటాను. లేదా మీరు క్వశ్చన్స్ నాకు పంపించారా? మన గ్రూప్ క్రియేట్ చేసాం కదా మనం, ఏంటి గ్రాండ్ టెస్ట్కి సంబంధించి. అందులో మీరు క్వశ్చన్స్ పెట్టారా? ఒక 25 నుంచి 30 క్వశ్చన్లు డైలీ పెట్టండి. అవి టైప్ చేయించి మరి మీకోసం డైలీ నైట్ మీ ముందుకు వస్తాను. ఓకేనా? మీరు జాబ్ కొట్టాలి,
మీ సక్సెస్లో ఎంతో కొంత మన యొక్క మార్క్ ఉండాలి, అది ఒక్కటే, అంతకు మించి ఏం లేదు. ఒక అందరికీ కూడా హార్ట్ఫుల్గా ఆల్ ది బెస్ట్. త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మెయిన్ ఎగ్జామ్స్ కూడా చాలా బాగుంటాయి. దయచేసి ఇక్కడ ఆలోచించకండి, డబ్బుల కోసం ఆలోచించకండి. కష్టపడుతున్నాం, ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం 2:30 3 అవుతుంది, ఓకేనా? అది సో ఎంత కమిట్మెంట్తో ఉన్నాం అనేది అర్థం చేసుకోండి, ఓకేనా? అందరికి కూడా ఆల్ ది బెస్ట్. జై హింద్.